అపెప్పు డిపెప్పు రకరకాల పేర్లతో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి 20 ఏళ్ళ నుంచి. ఇన్ని జరిగినా మన పిల్లల్లో ఏ మార్పు రావాలని మనం కోరుకుంటున్నామో ఈ మార్పు రావటం లేదు ఎందుకని అనే క్వశ్చన్ అలానే ఉంది. కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమంటే మనకి ఈరోజు ఉన్న విద్యా విధానంలో బాగా చదువుకునే పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తాం, ఫస్ట్ మార్క్ వస్తే ప్రైజులు ఇస్తాం, డిస్టింక్షన్లు ర్యాంకులు వస్తే అభినందిస్తాం. వెనకబడి పిల్లల్ని పట్టించుకునే వాతావరణం లేదు ఇక్కడ, సిస్టంలో లేదు. అవునా? మన సిస్టంలో ఉంది అది. వెనకబడ్డ పిల్లల్ని పట్టించుకునేది లేదు. కానీ మన ఇంట్లో ఉందా? ఇంట్లో కూడా లేదు. 1వ ర్యాంకు తెచ్చుకొని మన పిల్లల్ని అడిగాం, తెచ్చుకుంటే మన ఆనందపడటం, అభినందించాం. తెచ్చుకోకపోతే సర్లీ ఈసారికి తెచ్చుకోలేకపోయినాడు ఈ పిల్లవాడు లేదా పిల్ల, ఇంకోసారి తెచ్చుకుంటారు లేని ధైర్యం చెప్పేది లేదు. ఎందుకు తెచ్చుకోలే? మొదటి ప్రశ్న. 40 ర్యాంకులు అంటే తలా 1 ర్యాంకు వస్తుంది. ఎందుకు తెచ్చుకోలేదు? ఏంది? తలా 1 వస్తుంది అంతే. 40 మంది పిల్లలు ఉంటే దానికే తెలివి కావాలి. నాకు చెప్పడానికి తల్లిదండ్రులకు తెలివి లేకుండా మారిపోయినారు. ఒత్తిడి ఎక్కువైంది, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ తయారైంది. నేను మీ అమ్మ కష్టపడి 2 ఉద్యోగాలు చేసి సంపాదించింది ఎందుకు అనుకుంటున్నావు? నీకు 1వ ర్యాంకు తగ్గితే ఎట్లా? దిస్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఎక్కడికి వెళ్తున్నాం ఫైనల్గా ఎక్కడికి వెళ్తున్నామంటే చాలా శ్రద్ధ పెడుతున్నామో విద్య మీద అనుకుంటుండే మన దేశంలో తయారవుతున్న విద్యార్థులు ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు, కాంపిటేటివ్ ఎంప్లాయ్మెంట్లో నిలబడలేరు. ఎంసీక్యూలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మార్కులు సంపాదించుకుంటారేమో కానీ కాంపిటేటివ్ లైఫ్లో సక్సెస్ కాలేరు. మన ఇంజనీరింగ్ కాలేజీల్లోంచి బయటకు వస్తున్న విద్యార్థులు 100కి 90 మంది ఏ ప్రెస్టీజియస్ సంస్థలు కూడా ఉద్యోగం సంపాదించుకునే చర్చ లేదు. ఇంకా దుర్మార్గం, ఎంబీబీఎస్ చదివే పిల్లల్లో, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ది కానీ, 5.5 ఏళ్ళు చదివితే చదువు పూర్తయినాక బయటకు వచ్చేటటువంటి విద్యార్థికి సూదులేయటం మినహా ఏమీ రాదు. అది కూడా పూర్తిగా రాదు. అది వస్తుందంటే అది బాగా వస్తుంది అనుకుంటారేమో. సూదులేయడంలో 50 మెలకువలు ఉన్నాయి. మేము వీడియో తయారు చేసాం దాని మీద. 4 మెలకువలు వచ్చు పిల్లలకి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంటే మా స్టైఫండ్ పెంచమని అడుగుతూ ఉంటారు, ఆర్ఎంపీలు రద్దు చేయండి, వాళ్ళ వల్ల మాకు ప్రాక్టీస్ లేకుండా పోతుంది అంటున్నారు. ప్రాక్టీస్ లేకుండా పోవడానికి కారణం వీడికి తెలివి లేదు కాబట్టి. వీడికి తెలివే లేదు. తెలివి లేకపోతే ఎందుకు పోతాం మనం? ఏం రాదు వాడికి, రానివాడి దగ్గరికి ఎందుకు పోతాం? రాదు కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్న దగ్గరికి వెళ్ళిపోయినారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా కూడా సమర్థత రాదు, సూపర్ పీజీ చేయాలి. అందుకని ఈ మధ్య ఒక ఆర్టికల్ రాసాం మేము, నేను నా బిడ్డల్ని మెడికల్ కాలేజీలో చేర్పించదలుచుకోలేదు, ఎందుకంటే 20 పేజీల వ్యాసం అది. మీరు వెళ్ళేటప్పుడు మీ ఈమెయిల్స్ తీసుకుంటాను, నేను మీకు పంపిస్తా, ఒకసారి చూడండి. ఇప్పటికీ ఆల్రెడీ మీ పిల్లలు ఎవరైనా పోయి ఉంటే మెడికల్ కాలేజీకి నేను అడిగింది అడగండి, ఏం చెప్తారో చూద్దాం. పోకపోతే పంపించకండి, నా సూచన అది. ఇట్ ఈస్ హోప్లెస్ సిస్టమ్ రన్నింగ్ ఇన్ దిస్ కంట్రీ, హోప్లెస్ సిస్టమ్. ఇంకా మీతోనన్నా కొంత ఎంటబడుతూ ఉన్నారు. 1970 నాటికి ఫిన్లాండ్లో మనకంటే దరిద్రంగా విద్య ఉంది. ఈరోజు ఫిన్లాండ్లో ఉన్నటువంటి విద్యా విధానం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయి. ఎలిమెంటరీ స్కూల్లో చదువు చెప్పే టీచరు రాజకీయ నాయకుడి కంటే పవర్ఫుల్ పర్సన్ అక్కడ. దేశం యొక్క విధానాలు నిర్ణయించడం టీచర్ల సలహా మీద జరుగుతుంది. ఎలిమెంటరీ స్కూల్కి బోధించే టీచర్కి ఎక్కువ జీతం ఇస్తారు అక్కడ. టీచర్ వృత్తిలో చేరడం అంటే చాలా గౌరవనీయమైన పని అక్కడ. పిల్లలకి ఎంత అవకాశాలు ఇస్తారు, పిల్లల్ని ఎంత ప్రేమిస్తారు అంటే, ఓ రాత్రిపూట నువ్వు కారు వేసుకొని బజార్లో పోతూ
మన దగ్గర అయితే రెడ్ లైట్ పడ్డా పోతాం అట్లే. అక్కడ రెడ్ లైట్ పడితే ఆగిపోతే మన ఇండియా నుంచి పోయినట్టు ఒకడు రెడ్ లైట్ పడితే పడ్డది, ట్రాఫిక్ లేదు, పోవచ్చు కదా అంటే పిల్లలు చూస్తారేమో అని అన్నాడు వాడు. చిన్న విషయం కాదు ఇది. పిల్లలు చూస్తారేమో అంటే పిల్లలకి రెడ్ లైట్ వెలిగితే పోకూడదు అనే విషయం అర్థం కాకుండా పోతుందేమో మనం ఇప్పుడు ఇట్లా పోతే ఒక తప్పుడు సంకేతం వెళ్తుందేమో అనే భయం ఆ రోజు పెద్దలకు ఉంది. అక్కడ మన దగ్గర రోడ్డు మీద మధ్యలో నడుస్తారు తాగి. ఇక్కడ మనం పొరపాటున హార్న్ కొడితే గుడ్లను చూస్తారు మన పక్క. వాడి మీద ఎక్కి తొక్కితే బాగుండు అనిపిస్తుంది మనకి. అంత తాగుడు అడ్డగోలుగా ప్రభుత్వం మించి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి ప్రభుత్వం. ప్రభుత్వానికి సిగ్గులేనితనం చెప్పాలని చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే నేను అది మాట్లాడటంలో మనం ఏం చేయగలం అనేది. నేను అందుకనే మీ ముందు మనం చేయగలిగే 2-3 విషయాలు మీ ముందు పెట్టడానికి వచ్చాం. ఇదంతా కరెక్ట్ కావాల్సిందే, ఎప్పటికైనా సరే కరెక్ట్గా తప్పదు. దేశం ఇట్లా ఉండడానికి లేదు. ఒక 20 ఏళ్ళు బట్టని 30 ఏళ్ళు బట్టని మన హయాంలో జరగకపోతే నెక్స్ట్ తరమైన దీన్ని సరి చేసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ మనం ఇప్పుడు టీచర్లు కూడా మనం ఏం చేయగలం? మీ చేతిలో ఉన్న 5వ తరగతి లోపు పిల్లలు నా దృష్టిలో మోస్ట్ ప్రెషస్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. మోస్ట్ ప్రెషస్. చదువు చెప్పటము తక్కువ వయసు ఉన్న పిల్లలకి చెప్పటమే కష్టం. కొంచెం ఇంగిత జ్ఞానం వచ్చి అర్థం చేసుకునే వయసు వచ్చిన పిల్లలకి చెప్పటం నిజంగా సులభం. కానీ మన అలవాటు ఏంది? మన స్కూల్లో హెడ్ మాస్టరు 5వ తరగతికి చెప్తాడు, కొత్తగా వచ్చిన టీచర్ 1వ తరగతికి చెప్తారు. రివర్స్ కావాలి. అది కొత్తగా వచ్చిన టీచర్కి అనుభవం ఇంకా లేదు కాబట్టి కొంత అనుభవం ఉన్న పిల్లలకి చెప్పాలి. బొత్తిగా అనుభవం లేని పిల్లలకి బొత్తిగా అనుభవం లేని టీచర్ ఎట్లా చెప్పాలా? కామన్ సెన్స్ ఇది. ఈ ఏర్పాటు మనం ఇంటర్నల్గా చేసుకోవచ్చు కావాలంటే. ఇది మనం చేసుకోగలిగే ఏర్పాటు. హెడ్ మాస్టరు టీచర్లు కలిసి మాట్లాడుకొని పిల్లల సైకాలజీ, పిల్లల ఆలోచన విధానం అర్థమైనటువంటి కొన్నేళ్ళ అనుభవం ఉన్న హెడ్ మాస్టరు పసిపిల్లలకి చెప్పడం ద్వారా పిల్లలు ఎదుగుతారు. అనుభవం తక్కువ ఉన్న కొత్తగా వచ్చిన టీచర్ 5వ తరగతి కొంత అలవాటైన పిల్లలకి చెప్తే బాగుంటుంది. ఈ మార్పుని గవర్నమెంట్ చేయక్కర్లా. గవర్నమెంట్ అన్ని సిస్టంలో పెడతానంటది. సిస్టంలో కాగితాల మీద రాస్తే ఎట్లయితే మనకు అర్థమైతే అయితే. కానీ నేను ఒక 2-3 విషయాలు మెయిన్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పిల్లలు మనం ఎంత శ్రమపడినా అనేక పరిస్థితుల కారణంగా మధ్యలో ఎక్కడో చోట డ్రాప్ అవుట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. మీరేం చేయలేరు దానికి. బతకలేక వలసలు వెళ్ళిపోతారనుకోండి, పిల్లలు ఎంత పెట్టుకొని పోతారు డ్రాప్ అవుట్. మీరేం చేయగలరు, నేనేం చేయగలను దానికి. వాడు బతకలేని పరిస్థితి ఉంది, వెళ్ళిపోతున్నారు బతకనికి తూర్పుకేటో. పిల్లల్ని ఇక్కడ ఉంచితే ముసలోళ్ళు చూసుకోలేరేమో అని భయంతో ఎంట పట్టుకొని వెళ్ళిపోతారు. స్కూల్కి పోయిందా? ఇది టెంపరీ డ్రాప్అవుట్. పర్మనెంట్గా డ్రాప్అవుట్ అయ్యేవి కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ యొక్క, విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏముండాలి అని మనం ఆలోచిస్తే, ఏ వయసులో పిల్లలు డ్రాప్అవుట్గా మారినా, ఏ క్లాసులో డ్రాప్అవుట్గా మారినా, అప్పటిదాకా మనం నేర్పించిన విషయాలు వాడు బతకడానికి ఉపయోగపడాలి. ఇది న్యాయమైన కోరికనా? ఇంతవరకు 2వ తరగతిలో మానేశాడు. 2వ తరగతి దాకా ఏమి నేర్పించామో వాడికి ఉపయోగపడాలి లైఫ్లో. 5లో డ్రాప్అవుట్ అయ్యాడు, అప్పటిదాకా ఏమి నేర్పించామో ఉపయోగపడాలి. 10థ్లో డ్రాప్అవుట్ అయ్యాడు, అప్పటిదాకా నేర్పించింది ఉపయోగపడాలి. ఇది కానీ మనం దృష్టిలో పెట్టుకుంటే కొన్ని చిన్న చిన్న మార్పులు మన లెవెల్లో చేసుకోగలం. సిస్టమ్ ఏం మారుతుంది, గవర్నమెంట్ ఏం మారుతుంది, వ్యవస్థలు ఏం మార్పులు, ఇవన్నీ నాకు ఇప్పుడు పట్టవు. నా ఎదురుగా మీరు టీచర్లు ఉన్నారు, నాలాంటి మనుషులే, సాటి మనుషులు. మీ చేతిలో మా పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి మీరు ఏం సాయం చేస్తే నేను చెప్పిన అబ్జెక్టివ్ నెరవేరుతుంది అనేదే నా పాయింట్. ఇది మీకు సిస్టంలో నేర్పుతారా, మీ ట్రైనింగ్లో నేర్పుతారా లేరు, ఇవన్నీ నాకు తెలియదు. నేర్పవచ్చు, నేర్పకపోవచ్చు, మనకి అది పట్టవచ్చు, పట్టకపోవచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా మనం ఆ పిల్లల గురించి ఆలోచించాలో చివరి నేను మాట్లాడతాను.
ఎందుకు ఆలోచించాలి, అవసరం ఏంటి, దాని వెనక ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ నేను చివరి చెప్తాను మీకు. ఏం చేస్తే ఇప్పుడు నేను చెప్పిన అబ్జెక్టివ్ నెరవేరుతుంది అని అన్నప్పుడు ఒక 3 రకాల సమాచారం మీకు ఇస్తాం. 3 అంశాలు. ఒక సమాచారం, 10 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చిన పిల్లలు ఈరోజు ఎక్కడున్నారు అని మనం చూస్తే, స్టాటిస్టిక్స్ తీసుకుంటే అందులో 170 మంది ఆర్డినరీగా జీవిస్తున్నారు. ఈరోజు బాగా జీవిస్తున్నటువంటి వాళ్ళల్లో 170 మందికి 10-20 ఏళ్ళ ర్యాంకులు లేవు. ఈ డేటా మీకు నేను చెప్పాలి. అంటే మనం ఈరోజు వెంటబడుతున్నామే పిల్లల్ని, అది విద్యాలయాల్లో కానీ తల్లిదండ్రులు కానీ ర్యాంకులు అని పరిగెత్తిస్తున్నాం కదా. ఈ పరిగెత్తించడం యొక్క రిలవెన్స్ 30% మాత్రమే. ర్యాంక్ ఉన్నోడు బాగా బతకడం 30%. బాగా బతకాలో 70 మందికి ర్యాంకులు లేవు, ర్యాంకులు వచ్చిన వాళ్ళు 70 మంది బాగా బతకటం లేదు. కాబట్టి మనం మాట్లాడి ఈ వెంటబడటం యొక్క రిలవెన్స్ 30% మాత్రమే. ఇది అర్థమైన తర్వాత మనం పిల్లల్ని ఇలా వెంటబడి తరవడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళకి ప్రయోజనం లేదు, మనకి లేదు. వెంటబడటం ద్వారా దూరం అవుతాం, వెంటబడితే తల్లిదండ్రులు కూడా దూరం అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ప్రీచింగ్స్ ద్వారా మనుషులు మారరు, ఉపదేశాల ద్వారా మనుషులు మారరు. డేటా ఇది, చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులతో పిల్లలకి సఖ్యత ఉంటే, మంచి సంబంధాలు ఉంటే, తల్లి తండ్రి మంచి వాళ్ళు అయితే పిల్లలు ఆటోమేటిక్గా మంచి వాళ్ళు అవుతారు. మీరేం చేయక్కర్లేదు, ఏమి నేర్పక్కర్లేదు, చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు దుర్మార్గంగా ఉంటే దీనికి వ్యతిరేకంగా మారుతారు, మంచోళ్ళు అయిపోతారు పిల్లలు. తల్లిదండ్రులు మంచోళ్ళు ఉంటే వెంటబడితే పిల్లల్ని దుర్మార్గులు అవుతారు. ఆ సంబంధం కట్ అయిపోతుంది. మీరు ఎలా ఉంటే మీతో మంచి రిలేషన్ పిల్లలకు ఉంటే అలా పిల్లలు మారుతారు. పెద్ద సూత్రాలు చెప్పక్కర్లేదు. నేను చిన్న సంఘటనలు చెప్తా వినండి. ఇలా కూర్చొని ఉన్నాం మన ఇంట్లో, భార్యాభర్త, మీ బిడ్డలు కూడా కాస్త ఎదిగిన బిడ్డలే మీ పక్కనే ఉన్నారు. అంత దూరంలో ఓ ఫ్రెండ్ వస్తున్నాడు. అబ్బాయి నా కొడుకు ఇప్పుడు వచ్చినాడు కదరా, తలకాయ తింటాడు అని మీ మనసులో ఉన్నదాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేశారు. మీ పిల్లలు కూడా విన్నారు. వాడు దగ్గరకు వచ్చినాక, అరే ఎన్నాళ్ళేంది నిన్ను చూడక అని వాటేసుకున్నావు. ఏమర్థమైంది మీ పిల్లలకి? నువ్వెంత దొంగెదవో అర్థమవుతుంది. పైకి ఒక రకంగా మనం మాట్లాడాలి, లోపల ఒక రకంగా ఉండాలి అనేది అర్థమవుతుంది పిల్లలకి. మీ పిల్లలకి మంచి నీతులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి నీతులు? రావు, మీ బిహేవియర్ నుంచి వస్తాయి. ఇంకొక ఉదాహరణ, క్లాస్ రూమ్లో చాలా చోట్ల స్కూళ్ళల్లో మేము చదివేటప్పుడు గోడల మీద సత్యమనే పలుకమని రాసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయో తెలియదు. దానికి బలమైన కథ హరిశ్చంద్రుడు. ఇది చదువుకుంటున్నాడు పిల్లవాడి ఇంట్లో. తండ్రి అభినందించాడు, మీ టీచర్లు బలివులు హరిశ్చంద్రుడి కథ చెప్పినారా, సత్యం గురించి చెప్పినారు అబ్బా అని అభినందించాడు. పిల్లోడు ఇంకొకసారిగా చదువుతున్నాడు, నాన్న కూడా అభినందించాలి అని. ఈ లోపల ఈ నాన్న యొక్క తమ్ముడు అనగా ఈ పిల్లవాడి బాబాయ్ చిన్నాయన హడావుడిగా వచ్చి అన్న అర్జెంటుగా 5,000 కావాలి, హాస్పిటల్కి పోవాలా, నీ మరదలకు బాగాలేదు అని అన్నాడు. అంతా మనకు అర్థమవుతానే ఉంది. పిల్లోడు చదవడం ఆఫీస్ వస్తున్నాడు. ఈ తండ్రి, అదేంద్రా అంత అర్జెంట్ అనేటివి, నిన్నొచ్చుంటే 20,000 ఇచ్చింది కదా అన్నాడు. నేను రాలేదుగా, సమస్య ఈరోజు కదా వచ్చింది, ఇప్పుడు కదే వచ్చింది, అర్జెంటుగా పోవాల్సిన పరిస్థితి అన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. ఈ పిల్లవాడికి ఇంకా మనకున్న అన్ని తప్పుడు అలవాట్లు ఇంకా రాలే. పిల్లోడు కదా, సత్యమైన బలుకు హరిశ్చంద్రుడి పాఠం చదువుతూ ఉండే. అదేంది నాన్న అడ చెప్తివి, ఇంతలో కట్ట డబ్బులు లోపల పెడితే అన్నాడు.
ఎంత లావు కట్ట, ఇంత లావు కట్ట, 10,000 అన్నాడు అన్నాడు. అంత 100 రూపాయలు కట్ట. అది మంది కాదు లేదా, అది పక్కింటి రామయ్యది కదా అని అన్నాడు. చాలా ఓకే అబద్ధం ఆడేశాడు. పక్కింటి రామయ్య డబ్బులు మన ఇంట్లో ఎందుకు పెట్టాడు అన్నాడు ఈ పిల్లోడు. వాళ్ళ ఇంట్లో బీరువా లేదా అన్నాడు. అది కాదులే అన్నాడు. మరి ఏంది పిల్లోడు వదలడంలా. కట్ట పెడితివి, పక్కింటి రామయ్యది అంటున్నావు, రామయ్యకింటూ బీరువా ఉండే మన ఇంట్లో ఎందుకు పెట్టిండు. వాడికి ఏదో సడన్ గుర్తొచ్చి ఆయన రామయ్య డబ్బులు మన ఇంట్లో ఎందుకు పెడతాడు, నిన్ననే కదా రామయ్య నువ్వు పోట్లాడుకొని నీకు నాకు రామరామని తిట్టుకుంటుంది అన్నాడు. ఎన్ని దారులు లేవు. తెలియదులేరుకా చాలా నోరు మీ అన్నాడు. పిల్లవాడు బలం లేదు, నోరు మేయమంటే మోస్తాడు, మనస్సును మొయ్యలేవు. మనం అబద్ధాలు ఆడాలా. చదివింది నిమిషం ముందు చదివింది సత్యం పలుకమని, నిమిషం తర్వాత అబద్ధాలు ఆడాలని అర్థమైపోయింది పిల్లవాడికి. మా పిల్లవాళ్ళకి నీతులు చెప్పండి అని మీ దగ్గరికి తీసుకొచ్చి తల్లిదండ్రులు పెడితే వాడక్కడ అవినీతిని నేర్పించి నువ్వేం నీతులు చెప్పగలవాడికి? నేర్పలేవు. పునాది దగ్గర పడుతుంది. ఈరోజు ఇల్లు అనేది చాలా దారి తెప్పుంది. యావరేజ్ ఇల్లు. పిల్లల్ని పెంచడం చేత కాకుండా ఉన్నారు. కనడం చేత అయితే చాలదు, పెంచడం చేత అయి ఉండాలి. ఆ విద్య లేదు. చిన్న పిల్లలకు కూడా టెన్షన్ వస్తూ ఉంది. మేము చూస్తున్నాం. ఇదివరకు 20-25 ఏళ్ళ వయసు ఉండే పిల్లలు మా దగ్గరికి ప్రేమ విఫలమనో కెరీర్ నిర్మాణమనో ఏదో వచ్చేవాళ్ళు టెన్షన్తో. ఇప్పుడు 6-7 ఏళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు డాక్టర్ల దగ్గరికి. అమ్మో తలనొప్పి అంటాడు, అమ్మో గుండె నొప్పి అంటాడు, అమ్మో కడుపు నొప్పి అంటాడు. ఎంత ఎతికినా ఏమీ కనపడదు. పండగే మా డాక్టర్లకి. కనపడకపోతే ఎక్కువ పరీక్షలు చేయించవచ్చు. కనపడితే పరీక్షలు ఏముంది, సార్ నాకు ఇటు గడ్డ ఉందను కనపడుతూ ఉంది, ఏ పరీక్ష చేయాలా? తలకాయ నొప్పి అన్ను కనపడదు, సిటీ ఎంఆర్ఐ బీభత్సంగా రాయిస్తా. డాక్టర్లు పండగ. ఎంత ఎతికినా జబ్బు కనపడదు. జబ్బే లేదు కాబట్టి పిల్లవాళ్ళకి టెన్షన్ ట్రాన్స్ఫర్ అయింది తల్లిదండ్రుల నుంచి. అటువంటి జబ్బులు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఏం నష్టపోతున్నాం మనం ఫైనల్గా? పిల్లల్ని సరిగా పెంచడం చేతగానందువలన అంటే పిల్లల్నే నష్టపోతున్నాం, విలువలు నష్టపోతున్నాం. ఫైనల్గా ఆ పిల్లలు నిన్ను కూడా విలువలు లేకుండా చూసుకుంటారు. ఫైనల్గా తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవటం లేదనే న్యూస్ ప్రతిరోజు వింటున్నాం. దీనికి కారణం పిల్లలు కాదు, తల్లిదండ్రులే. పిల్లల్ని ఎట్టు పెంచడం చేతగాని వాళ్ళ వల్లనే వీళ్ళు తయారవుతున్నారు. ఒక డేటా మీకు నేను ఇచ్చింది, ర్యాంకులకి జీవితంలో సక్సెస్కి ఉండే సంబంధం 30% మాత్రమే అనేది. రెండో ఇంపార్టెంట్ డేటా, ఇది కూడా ఇంపార్టెంటే. అదేంటంటే మేము క్లాసులకి వెళ్ళినప్పుడు, అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ రకరకాల కాలేజీలకు వెళ్తూ ఉంటాం. 3 రకాలుగా మనం జీవించవచ్చు అని చెప్తాను నేను. ఎంప్లాయీగా జీవించవచ్చు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఎవడన్నా ఉద్యోగం ఇస్తే చేసుకుంటూ బతకవచ్చు. ఇప్పుడు మీరందరూ ఎంప్లాయీస్. ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది, ఉద్యోగాలు ఇచ్చింది. 20,000 నుంచి 50,000 60,000 జీతాలు ఇస్తుంది. ఎంప్లాయీకి ఉండే క్వాలిటీస్ ఏంటంటే ఎవడన్నా ఉద్యోగం ఇవ్వాలి. ఇక్కడ ఎవడన్నా అంటే గవర్నమెంట్. జీతాలు వాళ్ళు ఇవ్వాలి, సెలవులు వాళ్ళే ఇవ్వాలి. ఒకవేళ నీ ఉద్యోగం నువ్వు చేసే పద్ధతి నచ్చకపోతే నిన్ను తీసేసే హక్కు ఎంప్లాయర్కి ఉంటుంది సూత్ర ప్రకారం. గవర్నమెంట్ జాబులు తీసేయటం సులభం కాదు కాబట్టి ఎక్కువ మంది మన పిల్లలు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు. ప్రైవేట్ అయితే తీసేయచ్చు ఈజీగా. తీయడం చాలా కష్టం. ఇయడం కష్టమే, తీయడం కష్టమే. ఇక్కడ ఏమైనా సూత్ర ప్రకారం ప్రభుత్వానికి నీ పద్ధతి సరిగా లేకపోతే నేను తీసేయచ్చు, హక్కు ఉంటుంది. ఎంప్లాయీ అంటే ఎవడన్నా జీతం ఇవ్వాలా, ఎవడన్నా సెలవు ఇవ్వాలా, ఎవడన్నా ఇష్టం లేక తీసేయగలడు నిన్ను. ఎవడన్నా నీకు ఉద్యోగం ఇచ్చినోడు వాడి పేరు ఎంప్లాయర్. ఎంప్లాయర్ అయితే వాడు ఇతరులకు జీతం ఇస్తాడు, ఇతరులకు ఉద్యోగాలు ఇస్తాడు, సెలవులు ఆడే ఇస్తాడు. వాడిని ఎవడు తీసేసేటోడు లేడు, వాడే తీసేయగలడు.
ఎంప్లాయర్గా బతకడం గొప్ప విషయమా, ఎంప్లాయీగా బతకడం గొప్ప విషయమా అని చెప్పి నేను తల్లిదండ్రులను అడుగుతూ ఉంటా. ఏమంటారు మీరు? విచ్ ఈజ్ ఎ బెటర్ లైఫ్? స్వేచ్ఛ ఎక్కువ ఉన్న లైఫ్ ఏంటి? బిల్ గేట్స్ అండ్ నాదెళ్ల సత్య, ఒకడు ఎంప్లాయీ, ఒకడు ఎంప్లాయర్. నాదెళ్ల సత్యకి నెలకు 3 కోట్లు జీతం ఇస్తారు, అయినా అతను ఎంప్లాయీనే. నాదెళ్ల సత్య చేసే పని బిల్ గేట్స్కి నచ్చకపోతే తీసేయగలడు, జీతం అతను ఇవ్వాలి. అతనికి ఎంత ఆదాయమో ఇంతకు 100 రెట్లు వస్తుంది బిల్ గేట్స్కి. సెలవులు అతను ఇవ్వాలి. ఎంత స్వేచ్ఛ నాకు ఉందని నాదెళ్ల సత్య అనుకున్నా, ఈ స్వేచ్ఛ ఒక ఎంప్లాయీకి ఉండే స్వేచ్ఛ మాత్రమే. హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ వీళ్ళిద్దరిలో? సత్య మోర్ ఇంటెలిజెంట్ కాబట్టి CEO మైక్రోసాఫ్ట్ అయ్యాడు. నేను ఇంక కొత్త మాట చెప్తున్నా. హూ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ అంటే తనకంటే ఇంటెలిజెంట్ అని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు మోర్ ఇంటెలిజెంట్. తనకంటే తెలివి కలిగిన నాదెళ్ల సత్యని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు నిజంగా ఎక్కువ ఇంటెలిజెంట్ ఫెలో. దట్ ఇస్ బిల్ గేట్స్. నేను ఎక్కడ మాట్లాడినా మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారని నేను అడిగితే, మా పిల్లలు ఎంప్లాయర్ కింద మారాలని అడుగుతున్నారు తల్లిదండ్రులు మమ్మల్ని. కానీ మనం మాట్లాడేది పిల్లలతో బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, క్యాంపస్లోని ఉద్యోగం సంపాదించుకో. మనం మాట్లాడే భాష ఏంటి? మనం మాట్లాడే భాష ఎంప్లాయీ భాష. మన కోరికేమో ఎంప్లాయర్ కోరిక. బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించుకో అంటే ఏంటి? ఉద్యోగం చేయమని చెప్తున్నాం పిల్లలకి. చదువుకోకపోతే గాడిదలు కాస్తారా అంటున్నాం. మేము పేడ బిస్కుని తయారైన, నువ్వు పేడ బిస్కుంటా ఉంటున్నావు. పేడ బిస్కోడు పనికి మళ్ళీ పనే. మనలో చాలామంది పేడ బిస్కే వచ్చినాం, నేను బిస్కే వచ్చినా, పనికి మళ్ళీ పనే. నా తల్లిదండ్రులు, నా రైతులు నాకు అన్నం పెట్టినాడు, పేడ బిసుకున్నాడు, నేను పిసికి తప్పైంది. పని మీద గౌరవం పెంచేటటువంటి ఆలోచన లేకుండా ఈ పని చెడ్డ పని, ఈ పని మంచి పని అని మాట్లాడుతున్నాం. మనం ప్రతి పని గొప్ప పని. మీరందరూ ఒక పక్క ఉద్యోగం చేస్తూ మహిళా టీచర్లు ఇంట్లో వంట చేస్తున్నారు, అంట్లు కడుగుతూ ఉన్నారు, ఇల్లు ఉడుకుతూ ఉన్నారు. మీ పనికి మీ భర్తలో మీ పిల్లలు సాయపడటం తప్పెట్లయితుంది అంటున్నాను నేను. సాయపడకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. తప్పెట్లయితుంది చెప్పండి? సమానత్వం గురించి మస్తు మాట్లాడతాం క్లాస్ రూమ్లో. నీ ఇంట్లో మొదలుగానే సమానత్వం వీధులు ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి ఏం నేర్పాలి? ఒకవేళ మీకెవరికైనా అట్లా అలవాటు లేకపోతే చేసుకోండి, చేతనైతే చేసుకోండి. నేనంటే వదిలేయండి. మీ పిల్లలకి తప్పుడు అలవాటు రాని కాకండి. ఎవడు పల్లెం వాడు గడుక్కోమను. ఏముంట్లో ఆడపిల్ల ఎందుకు గడగాలి? మగపిల్లడి పల్లెం. వివక్ష, ఈ డిఫరెన్స్గా చూడడం, ఆడపిల్లలకి ఈరోజు ఎదురవుతున్న అనేక సమస్యలకు మూలం మన ఇల్లే. 7 గంటలకు నిద్రలేస్తారు ఇంటి యజమాని మగాయన. ఒక కథ చెప్తున్నా, జరిగిన కథ. 5 గంటలకు నిద్రలేస్తే ఇద్దరు ఎంప్లాయీస్ 9ంటికి బయటికి వెళ్ళాలా. 5ంటికి నిద్రలేసి అంట్లు గిట్లు చూసుకొని 1:20 పిల్లలు బడికి వెళ్తా ఉంటే క్యారియర్లు రెడీ చేసి నాన్న బీభత్సమైన పైన 2 గంటలు. ఈయన 7 గంటలకు తాపీగా నిద్రలేసి పేపర్ చదివి, పేపర్ ఇప్పుడే చదవకపోతే ఏమి? నువ్వేం మారుస్తూ పేపర్లో జరిగిన సంఘటనలు? మోడీని మార్చగలవా? కేసీఆర్ని మార్చగలవా? కేటీఆర్ని మార్చగలవా? చంద్రబాబుని మార్చగలవా? ఎవడు నీ మాటిని కుక్క ఉన్నాడు? గడ్డు కుక్క ఎవడు లేడు. నీ మాటినటువంటి ఎవడు లేడు ఇక్కడ. నువ్వు అంత కష్టపడి అర్జెంటుగా పేపర్ చదవకపోతే ఏమో కసి బాగినా చదవచ్చుగా. పేపర్ చదువుతూ ఉంటాడు ఆయన. బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టా, బ్రష్ ఎక్కడుంది? బ్రష్ కూడా తెలియదు. పేస్ట్ ఎక్కడుంది? టవల్ పెట్టు. ఉండండి, పని చేస్తున్నాడు. పని ఎప్పుడు పనే చెయ్యి. గదమాయించినావు. ఇట్టనే గదమాయించాలని కొడుకు అర్థమవుతుంది. వాడు 7 గంటలకే లేచిండు ఈయనలాగే. అందరని కాదండి మిత్రులారా, నేను భిన్నంగా ఉండేవాళ్ళు ఉన్నారు, నేను కాదంటలా. అట్లా భిన్నంగా ఉండేవాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎప్పుడో నాశనం అయి ఉండేది. నేను ఆ భిన్నంగా ఉండే వాళ్ళ గురించి కాదు, నేను అట్టుండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈడు 7 గంటలకు నిద్రలేశాడు. 5ంటికి నిద్రలేసింది కూతురు, తల్లితో పాటు పని చేస్తూ ఉంది, సాయపడతా ఉంది. ఏ ఫిలాసఫీలోంచి పెళ్ళి అయినాక వంట రాకపోతే ఎట్ట నేను నీకని ఎంటబడి నేర్పిస్తుంది తల్లి.
ఈ అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళాలి. బాత్రూంలోకి వెళ్ళిపోతా ఉంటే ఈ 7 గంటలకు లేచిన కొడుకు జుట్టు పట్టుకుని వెనక్కి బీకి ఆడు బాత్రూంలో దూరి తలుపేసుకున్నాడు. ఈ పిల్ల ఏడ్చుకుంటే అవ్వ దగ్గరికి వెళ్ళింది. ఆడామే చూడవా వాడు ఎట్టనన్ను లాగేసిపోతున్న లోపలికి అంటే అవ్వ ఏమంటుందంటే ఆడు మగోడమ్మా. ఎక్కడ మొదలవుతుంది సార్ ఇది? ఈ వివక్ష ఇంట్లో మొదలవుతుంది. ఎట్లా మారుద్ది సమాజం? పిల్లలకి నేర్పాల్సింది మీరు చదువు నేర్పకపోయినా నాకు బాధలేదు. జీవితం గురించి నేర్పకపోతే చాలా నష్టపోతారు. ఏం 5వ తరగతి పాస్ కాదు, ఏం కొంపలు మునగుతాయి సార్ చెప్పండి నాకు? ఏం కొంపలు మునగుతాయి? దిబ్బల వారేయండి. నేను బహిరంగంగా చెప్తున్న ఈ విషయం. నేను గవర్నమెంట్ని కాదు, అస్సలు లెక్క చేయను గవర్నమెంట్ని. నా పిల్లలు బాగా బతకాలంటే జీవితం గురించి తెలియాలి నా పిల్లలకి ముందు, తర్వాత పాఠాలు. లెక్కలంటే ఇష్టం ఉండదు ఒకడికి. ఒక 10th క్లాస్ 4 సార్లు ఫెయిల్ అవుతుంది లెక్కల్లో, మిగతా రావని అనగలవా నువ్వు? అనలేం. థామస్ ఆల్వా ఎడిసన్ 8వ తరగతి కూడా పూర్తి చేయాల. మీకు ఆశ్చర్యం వేస్తాయి. వాడికి డిస్లెక్సియా అనే జబ్బు ఉంది. ఇట్లా బోర్డు మీద రాస్తే మొత్తం గంతులేస్తూ ఉంటాయి కనపడవాడికి. థామస్ ఆల్వా ఎడిసన్. తారే జమీన్ పర్లో ఇట్లాంటి పిల్లవాడి గురించి సినిమా తీశాడు అమీర్ ఖాన్. దయచేసి చూడండి, చూడకపోతే గొప్ప సినిమా. 8వ తరగతి పూర్తి చేయకపోతే టీచర్లు భయపడి తరిమేసినారని ఇంటికి. వాళ్ళ అమ్మ చదువు చెప్పింది. ప్రపంచంలో బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ టెక్నాలజిస్ట్ ఆల్వా ఎడిసన్. ఏం అడ్డమైంది 8వ తరగతి చదవకపోతే? సీరియస్గా చెప్తున్నది నేను. అందరూ చదవద్దని చెప్పడానికి కాదు ఇదంతా నేను చెప్పేది. బ్రహ్మాండంగా చదివిన వాళ్ళందరూ ఉడబొడిసింది ఏం లేదు అక్కడ చెప్పడానికే. చదవకపోయినా గొప్పోడు కావడానికి ఓరియంటేషన్ ఇంపార్టెంట్ అంటున్నా. లైఫ్ గురించిన ఓరియంటేషన్. ఐన్స్టీన్ మహామేధావి. ఈయన చదువు పూర్తయిన తర్వాత పచారీ కొట్లో లెక్కలు రాస్తా ఉంటే లెక్కలు తప్పులు చేసినాడు. లెక్కల్లో మహామేధావి లెక్కలు తప్పులు చేయడం ఏంది? తీసి పారేసినారు పచారీ కొట్లోంచి ఆయన. తర్వాత ఆయన చేసిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, స్పెషల్ థియరీ, జనరల్ థియరీ తర్వాత కనిపించాడు. ఇప్పటికి కూడా 100 ఏళ్ళే ఆయన చెప్తే ఇప్పటికే అర్థమైన వాళ్ళు లేరు సరిగా. ఇప్పటికీ అర్థం కాదు ఆయన చెప్పింది. అంత గొప్ప విషయాలు మాట్లాడినాడు. ఏం గొప్పోడు కావడానికి ఏమడ్డమైంది? సరే వీళ్ళందరూ పెద్దోళ్ళు అంటారు. జీవీకే మాల్ ఉంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో 8 అంతస్తుల భవనం తాజ్ హోటల్ పక్కన. అది కట్టించిన వాడి పేరు జీవి కృష్ణారెడ్డి. కాంట్రాక్టర్ నెల్లూరు జిల్లా. వాడు విమానాశ్రయాలు కట్టించాడు, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. వాడు 8వ తరగతి ఫెయిల్ అయ్యాడు నెల్లూరులో. 8వ తరగతి ఫెయిల్. సత్యం కంప్యూటర్స్ సామ్రాజ్యం నిర్మించినాడు. జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇంకా జైల్లో ఉండాల్సిన చాలామంది బయటే ఉన్నారులేండి. ఆడ కూడా దొరికాడు, లోపలికి పోయాడు. అతను బీకామ్ ఆర్డినరీ మార్క్స్తో ఆంధ్రలో కాలేజ్ బెజవాడలో పాస్ అయినాడు. నాకంటే 1 ఇయర్ జూనియర్. ఏం అతను గొప్పోడు కావడానికి ఏమంటమైంది? ఏం గొప్పోళ్ళు అయిన వాళ్ళందరూ పుట్టుకతోనే గొప్పోళ్ళ? నీలాగా నాలాగా బ్యార్మన్ ఎడిసన్ బ్యాచ్. అది తప్ప ఏమొచ్చు మనకి? పుట్టినప్పుడు ఎవరికి ఏం రాదు, ఆడవడం తప్ప. పెరిగే క్రమంలో నేర్చుకున్నాం. కేవలం మార్కులే కాదు నేర్చుకున్నది, జీవితం గురించి నేర్చుకున్నారు. అందుకనే ఈ రెండో వివరణ ఏంటంటే, రెండో పాయింట్ మీ ముందు నేను పెట్టేది, ఎంప్లాయీగా జీవించడం, ఎంప్లాయర్గా జీవించడం, ఈ రెంటిల్లో క్వాలిటేటివ్ చేంజ్ ఉంది. మీరు ఎంప్లాయీస్ అయితే అయినారు, కానీ మీ పిల్లల్ని ఎంప్లాయర్గా మారిన వైపే మీరు నొక్కి చెప్పండి, మోటివేట్ చేయండి, ముందుకు నడపండి. ఎంప్లాయీగా ఎండ్ కావడం దగ్గర మీరు ఆపద్దు మీ పిల్లల్ని. నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను కర్నూలు మెడికల్ కాలేజ్ 74లో పాస్ అయినా. ఈ 74కి ముందు ఒకసారి జైల్లో కూడా పడ్డా. గోడల మీద రాస్తూ ఉంటే చేయిగడ పట్టుకెళ్ళి లోపలేశాడు. గోడల మీద స్లోగన్స్ రాస్తుంటే ఎస్పీ దగ్గరికి పట్టుకెళ్ళారు నన్ను. నా మీద కేసు పెట్టుకుంటా దయదలిచి. ఎస్పీ, నువ్వు డాక్టర్వి, రేపు పొద్దున ఉద్యోగాలు రావు నీ మీద కేసు పెడితే, అందుకని పెట్టడంలా, ఇక ముందు గోడల మీద రాయొద్దని అన్నాడు. నేను గోడల మీద రాసేదే ఉద్యోగం అయిపోతే పో అన్నా నేను. వాడికి ఒళ్ళు మండింది ఎస్పీకి. ఇట్లా మాట్లాడుతూ ఏందని. నేను గోడల మీద రాస్తా, నీకేం బాధ అన్న. నీకు ఉద్యోగం పోతే కేసు పెడతాను, పెట్టుకోపో అన్న. 72లో ఈ సంభాషణ జరిగింది.
నేను అసలు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ జన్మకి చేయకూడదని నిర్ణయించుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను. నెల్లూరులో 3 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నా, ఒంగోలులో 7 ఏళ్ళు ఉన్నా, 86లో తిరిగి కర్నూలు వచ్చా. ఐ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, నాట్ యాజ్ ఎంప్లాయీ. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా స్టార్ట్ అయిన రోజు నుంచే నా దగ్గర కొంతమంది డాక్టర్లు పనిచేశారు, కొంతమంది స్టాఫ్ పనిచేశారు. అంటే నేను ఎంప్లాయర్ కింద మారిపోయినా, నేనే జీతాలు ఇచ్చేవాడిగా మారా. ఈరోజు 100 మంది నా చేతుల మీద బతుకుతారు నా హాస్పిటల్స్లో. నేను మీ దగ్గర వచ్చి గంట గడిపితే నా హాస్పిటల్ ఏం ఆగదు, నడిచిపోద్ది. అంటే నేను అక్కడ పని చేయకపోయినా నా కోసం పనిచేసే బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళ జీతాలు వాళ్ళే సంపాదించుకుంటారు, నా జీతం కూడా సంపాదించి పెడతారు. అది ఎంప్లాయర్ అంటే. నేను సజీవమైన ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కారణం అది. నేను గొప్పవాడిని చెప్పడానికి కాదు, నేను గొప్పవాడిని కొన్ని విషయాల్లో, అనేక విషయాలు అల్పుని. నేను అన్నిట్లో అందరూ గొప్పవాళ్ళే ఉండరు, అది తెలిసి ఉండాలి మనకి. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఇతరులకు ఆదర్శమే. 400-500 మంది డాక్టర్లని శిక్షణ ఇచ్చి పంపించా, 4000 మంది పారామెడికల్ స్టాఫ్ శిక్షణ ఇచ్చా. ఈ 2 రాష్ట్రాల్లో 1.5 లక్షల మంది ఆర్ఎంపీలకు కావాలి శిక్షణ నేనే తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చా. దట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. రిగ్రెట్స్ లేవు, బాధ లేదు. నా వెనక తయారైన, నా చేతుల్లో తయారైన డాక్టర్లు నా ఆస్తుల కంటే 10 నుంచి 20 రెట్లు సంపాదించుకున్నారు. నో రిగ్రెట్స్, లెట్ దెమ్ లివ్. ఎందుకు ఈ కాన్సెప్ట్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం చెప్పాల్సింది కూడా ఈ కాన్సెప్ట్సే పిల్లలకి. నువ్వు ఎంత సంపాదించినా ఫైనల్గా తృప్తి లేని జీవితం జీవిస్తే వేస్ట్. ఆ జీవితం పరిగెత్తుతూ ఉన్నారు జనం, డబ్బులంట, ఆస్తులంట, పరిగెత్తి 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 చచ్చిపోతారు. దెన్ ఏమీ లేదు. ఇక ఆ చచ్చిపోయిన స్వర్గం ఉంటుంది కదా, నాకైతే తెలియదు. నరకం ఉంటుంది, అది కూడా తెలియదు నాకు. నాకు తెలియని నేను మీకు చెప్పను. నేను చూసి రాలే, మీరు చూసి వస్తే చెప్పండి. చచ్చినాకనే చూసేది, ముందే చెప్తున్నా. బతికొండగా చూడటం కుదరదు. చచ్చిపోయినాక నువ్వు తిరిగి వస్తే నువ్వు చూసినట్టు నాకు చెప్పేది. చచ్చిపోయినాక తిరిగి వచ్చిన నాకు కనపడలే. అందుకని నేను ఆ గొడవలోకి వెళ్ళను. ఈ జీవితంలోనే బాగా జీవించేది ఎట్లా అనేదే మనం పిల్లలతో నేర్పాలి. ఇక్కడే గొప్పగా జీవించు. ఒకవేళ ఇంకో జన్మ ఉంటే అప్పుడు గొప్పగా జీవించు, నాకు అభ్యంతరం లేదు. అది గొప్పగా జీవించడం కోసం ఇది హీనంగా ఎందుకు జీవించాలా? ఇది గొప్పగా జీవించి, అది గొప్పగా జీవించు, అభ్యంతరం ఏంది? పిల్లలకి గురించినటువంటి ఎసెన్షియల్ నాలెడ్జ్ మనం ఇవ్వాలి. అది నేర్పించాలంటే 3rd పాయింట్కి వస్తున్నా. క్లాస్ రూమే మీకు వేదిక. ఇక్కడేంటంటే పాయింట్, మీరు ఎంత బాగా చదువు చెప్పినా, ఎంత గొప్ప కృత్యాలు చేయించినా, గొప్ప పద్ధతులు అవలంబించినా, ప్రపంచంలో లేని పద్ధతులను ఉపయోగించి మీరు చెప్పినా, ఫైనల్గా పరీక్షలు అయినాక మన సిస్టంలో అన్నీ మర్చిపోతారో. డౌటా? పరీక్షలు అయినాక నేను ఎంబీబీఎస్లో బ్రహ్మాండంగా చదివా, ఇప్పుడు నాకు ఆ పరీక్షలన్నీ పెడితే ఒక్కటి పాస్ గాను, ఒక్కటి కూడా పాస్ కాను, డౌటే లేదు నాకు. గోల్డ్ మెడలిస్ట్ని అయినా ఫెయిల్ అవుతా. ఇప్పుడు మనందరికీ మళ్ళీ 10th క్లాస్ పరీక్ష పెడితే మీ సబ్జెక్టులు గ్యారెంటీకి పాస్ అవుతారు నాకు తెలుసు, కానీ మిగతా సబ్జెక్టుల సంగతి ఏంది? పాస్గా. దిస్ ఈజ్ నాట్ టు డిరాగరేట్ యూ, మిమ్మల్ని తగ్గించడానికి చెప్పడంలా. పరీక్షల విధానం యొక్క లక్షణమే ఇది. పరీక్షల దాకా పళ్ళ బిగువం చదువుతాం, రాస్తాం, పరీక్షలు అయినాక మర్చిపోతాం. 45-50 నిమిషాలు నీకు పీరియడ్ ఉంటే మనం ఇంత కష్టపడి చేసేదంతా రేపు పొద్దున మర్చిపోవడానికే. అందువల్ల ఒక 5 నిమిషాలు మీరు క్లాస్ రూమ్లో పాఠం చెప్పొద్దు. ఏం చెప్పాలా? జీవితానికి పనికొచ్చే చెప్పండి. ఇవి మిగులుతాయి, ఆ 45 నిమిషాలు ఇవ్వతాయి. ఎందుకంటే పరీక్షల కోసం చదివినవి పరీక్షలతో మర్చిపోతాం, జీవితం కోసం నేర్చుకుని జీవితాంతం గుర్తుంటాయి. ఇది సూత్రం. నా 3వ తరగతి వయసు నుంచి నా టీచర్లు నాకు చెప్పిన కథలు, నాకు చెప్పిన సంఘటనలు, అనుభవాలు అన్నీ పదిలంగా నా దగ్గర ఉన్నాయి. మీ అందరి దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గరే కాదు, మీ అందరూ చెప్పమంటే ఇప్పుడు చెప్పగలరు అవన్నీ నెమరు వేసుకొని. వాటన్నిటిలో ఎంత గొప్ప విషయాలు మీ జీవితాన్ని తీర్చిదిద్దినని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు అవి మనం పిల్లలతో మాట్లాడడం?
నేను మిమ్మల్ని కోరేది అంతే, ఒక 5 నిమిషాలు సబ్జెక్ట్ చెప్పకండి, ఏం నష్టమేం జరగదు. పిల్లలకి మార్కులు ఏం తగ్గవు 5 నిమిషాలు తీసినందువలన. ఇంత బియ్యం వేసుకొని వంట వండుకొని తింటాం, ప్రతిరోజు పిడికెడు బియ్యం పక్కన తీసినంత మాత్రాన మనకి తేడా తెలియదు తినే తిండిలో. కానీ రోజు పక్కకు తీసిన పిడికెడు బియ్యం 365 రోజులకు బాన అవుతుంది. ఆ పక్కన తీసేవే ఆ బాన నీకు మిగులుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. మీరు 5 నిమిషాలు పిల్లలకి పాఠం కాకుండా ఇతర విషయాలు ఏమైతే మాట్లాడతావో ఇవి వాడికి జీవితంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉపయోగపడతాయి. ఎన్ని విషయాలు మీరు మాట్లాడవచ్చు చెప్పనివి కదో. మేము ఒక 20 పేజీల డాక్యుమెంట్ తయారు చేసాం, ఏమేమి మాట్లాడడానికి వీలవుతుంది పిల్లలతోని. నేను శాంపుల్గా మీకు కొన్ని చెప్తా ఈరోజు, ఇవన్నీ మనం మాట్లాడవచ్చు అని. కన్సెప్ట్ మనకు అర్థమైతే క్లాస్ రూమ్లో 5 నిమిషాలు పాఠం కాకుండా జీవితానికి పనికొచ్చే మాట్లాడాలని కన్సెప్ట్ మనకు అర్థమైతే ఏమేమి మాట్లాడవచ్చో మనం మాట్లాడవచ్చు. ఇప్పుడే 2 గంటల ముందు కలెక్టర్ని కలిసి వచ్చా. తడవకు 40 మంది టీచర్లు నాకు పట్టించు, ఇట్లా ఎట్లా మాట్లాడాలో నేను నేర్పిస్తా వాళ్ళకని చెప్పా. పిఓకి పంపించాడు కాగితం సత్యనారాయణ గారు. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్. రకరకాల కార్యక్రమాలు కృత్యాలు ఎంత ఇంపార్టెంటో అంతకు మించిన ఇంపార్టెంట్ ఇది. మీరు ఈ మొత్తం ఈ షెడ్యూల్లో అవన్నీ మీకు ఎక్కకపోయినా, అమలు జరపగలిగినా జరపలేకపోయినా, ప్యాగెండ్లో జూన్ జూలైలో పెట్టాల్సింది డిసెంబర్లో పెట్టినారు, దిక్కుమాలలో మీరు తిట్టుకున్న ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇది ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలు. మీరు రిటైర్ అయ్యేదాకా మీరు పిల్లలకి అద్భుతమైన సర్వీస్ ఇవ్వగలరు. టిల్ ద పాయింట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్. ఏమేం చెప్పొచ్చు అనే దానికి సూచనగా నేను కొన్ని చెప్తా. నా దగ్గర ఆ డాక్యుమెంట్ నేను మీకు ఈమెయిల్లో షేర్ చేసుకోగలను, చూడండి మీరు ఒకసారి. అదేం రహస్యమైన డాక్యుమెంట్ ఏం కాదు. 39 రకాల విషయాలు పిల్లలతో మాట్లాడవచ్చు అనేది మేము అంచనేసాం. ఒక 2-3 రకాలు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక దేశభక్తుడి కథ చెప్పచ్చు. ఎక్కడ దొరుకుతుంది మనకు సమాచారం? నెట్లోకి వెళ్తే దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, గూగుల్ అమ్మ ఉంది కదా, గూగుల్ అమ్మ చెప్తుంది. ఎవరి గురించి అన్న కూడా చెప్తుంది. భగత్ సింగ్ గురించి చెప్పాలి. 23 ఏళ్ళకి చనిపోయినాడు ఆయన. ఆయన జీవితం అంతా చెప్పొద్దు, 5 నిమిషాల్లో చెప్పడానికి కావాల్సింది చెప్పాలి. మీరు చూడండి, 5 నిమిషాలు అయిపోద్ది నేను చెప్పేది. 5 నిమిషాలు కూడా పట్టదు, కొంత చర్చ జరపచ్చు దాని మీద. భగత్ సింగ్ అసెంబ్లీలో స్మోక్ బాంబ్ వేశాడు. దేశంలో ప్రజలకు అనేక సమస్యలు ఉంటే వీటిని పట్టించుకోకుండా, వీటి గురించి చర్చించకుండా అసెంబ్లీలో కాలం గడుపుతున్నారా చీటోళ్ళారా అని వాళ్ళు చెవుడు వదిలించడానికి బాంబు వేసిన అన్నాడు ఆయన. పారిపోగలడు కానీ పారిపోలా. నేను పారిపోదలుచుకోలే, నేను తప్పు చేయాలా, వీళ్ళు చెవుడు వదిలించడానికి బాంబు వేసిన అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. ఈయన సుఖదేవ్, రాజగురు ముగ్గురిని పట్టుకుపోయారు. భగత్ సింగ్ వాళ్ళ తండ్రి, అతను దేశభక్తుడే, పంజాబ్. అతను ఆయన ఒకడివే కొడుకు, నువ్వు ఇట్లా పోయి బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతే ఇట్లా ఒక్క ఉత్తరం రాయిరా వాళ్ళకి పొరపాటు అయిందని. ఇది పిల్లోడివి కదా, 23 ఏళ్ళ పిల్లోడివి కదా రాయి అంటే. భగత్ సింగ్ మాట్లాడిన మాటలు ఏంటంటే, నాన్న నువ్వు దేశభక్తుడివి, ఇట్లా అడగకూడదు నన్ను. నేను ఇట్లాంటి ఉత్తరం అండర్టేకింగ్ రాసి లొంగి బ్రిటిష్ వాళ్ళకి అండర్టేకింగ్ రాసి బతకడం కంటే నా మరణం ఈ దేశంలో కొన్ని లక్షల మంది యూత్ని ఇగ్నైట్ చేస్తుంది. అవకాశం నేను ఎందుకు వదులుతాను? ఇంక రేపు చంపుతారు ఆయన్ని, ఉరిదీస్తారు. ఈయన దగ్గరికి వచ్చినటువంటి జైలర్తో మాట్లాడుతున్నాడు. రేపు ఉదయం 5 గంటలకు ఒక అద్భుతం చూడబోతున్నాడు. భారతదేశ మాత యొక్క శృంఖలాల్ని తెంచడానికి, ప్రాణాలని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధమైన ఒక వ్యక్తి మరణం చూడబోతున్నావు. ఆ వ్యక్తి నేనే అన్నాడు. దీస్ ఆర్ ద గ్లింప్సెస్, ద గ్రేట్ ఈవెంట్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. అట్లాంటి వాటిని మనం పిల్లలకి నేర్పిస్తే ఎంతో కొంత పిల్లల్లో స్పందన వస్తుంది. ఈ దేశం నాది, దీనికోసం నేను ఏదో ఒకటి చేయాలనే తపన వస్తుంది. వాడిని బతుకుద్దంటల్లా, బతుకు బాగానే, కానీ నువ్వు కూడా ఏదైనా చేయగలవు అనే కోరికోడికి బుట్టేటోడు చేయడానికి దేశభక్తుల కథలు మనం అద్భుతంగా చెప్పచ్చు. అంబేద్కర్ గురించి చెప్పచ్చు. ఎన్ని కష్టాలు పడ్డాడు అతను.
ఇంకొకటైతే చచ్చిపోతాడు. అన్ని కష్టాలు పడి చివరికి రాజ్యాంగ పరిషత్తులో మెంబర్షిప్ దానికి ఎన్నిక కావాలంటే 10 లక్షల మందికి ఒకరు ఎన్నిక కావాలి. ఇంకో కథ ఇది, అంబేద్కర్ కథ. ఆయన్ని ఇప్పుడు గొప్పగా మనం మాట్లాడుకునే పటేల్ గారు బాంబేలో ఓడించినాడు, ఇతను రాకూడదని. గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినాడు అంబేద్కర్, అందుకని రాకూడదని. పటేల్ కొన్ని విషయాలు గొప్పోడు, ఈ విషయంలో పనికిమాలిన పని చేశాడు. దీంతో బెంగాల్ నుంచి కొంతమంది ఈయన తీసుకెళ్ళి అక్కడి నుంచి గెలిపించారు. అక్కడి నుంచి గెలిచినోడు కూడా రాకూడదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలు. కానీ ఒక ప్రాంతం నుంచి ఎన్నికైతే ఏ ప్రాంతమైనా పాకిస్తాన్లో గెలవాలంటే మోర్ దాన్ 50% ముస్లింలు ఉండాలని రూల్ పెట్టుకున్నారు. ఇక్కడ 48% ముస్లింలు ఇండియాలో గెలవాల్సిన ప్రాంతం. అయినా దీన్ని పాకిస్తాన్కి కలపాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి రానీకుండా చేయాలని చూశారు. చివరికి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ని బండబూతులు తిట్టి, బుద్ధి లేదా మీకు, ఇటువంటి మేధావిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రానియకపోతే ఏమి రాజ్యాంగం రాస్తారా, తక్కువ రాజ్యాంగం మీరు తిట్టారు. వాళ్ళు తిడితే కాంగ్రెస్ నాయకత్వం వహించే నెహ్రూ బాధ్యత తీసుకుని ఆయన రానియకపోతే ప్రమాదం, మనకి సరైన రాజ్యాంగం రాయలేమని పూనా నుంచి మౌలాంకర్ అనే ఫస్ట్ స్పీకర్ అయిన ఆయన్ని విత్డ్రా చేయించి అక్కడి నుంచి అంబేద్కర్ని గెలిపించారు. గెలిచినాకైనా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చివరి ఉపన్యాసం మీరందరూ చదవదగింది, నా దగ్గర చివరి ఉపన్యాసం తెలుగులో ఉంది. మేము చాలా శ్రమపడి భారత రాజ్యాంగం రాయడానికి మేమందరం కృషి చేశాం. ఇప్పటిదాకా వైరు వర్గాలం మేము, ఇక ముందు వైరు వర్గాలు ఉండకూడదు. మనందరం కలిసి మన పిల్లలకి ఆదర్శం చూపించడానికి రాస్తున్నాం. మేము వైరు వర్గాలే, గాంధీను అంబేద్కర్ రాస్తున్నాం. మేము ఒకవేళ రాజ్యాంగం అంత బాగా రాసి ఉండకపోతే మీరు మార్చుకోవడానికి అవకాశం కూడా దీంట్లో పెట్టాం. మేము ఒకవేళ మంచి రాజ్యాంగం రాయలేకపోయినా ఎన్నిక చేసుకునే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఈ లోపాన్ని వారు సరిచేసి ప్రజలకు నష్టం జరగకుండా చూడగలరు. కానీ మీరు ఎన్నుకునే వాళ్ళే పనికిమాలిన వాళ్ళు అయితే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు మేలు చేయదన్నాడు. ఇప్పుడు దాని విశ్వరూపం చూస్తున్నాం. పనికిమాలిన వాళ్ళు ఎంపిక చేయటం వల్ల విశ్వరూపం చూస్తున్నాం. ఆ రోజు ఆయన అనుమానించినాడు 48, 49లో అది జరిగిపోయింది. ఎంత విషనరీ అండి. అంబేద్కర్ దళితుల మనిషి అంటారేంది? తప్పు మీరు మాట్లాడేది. దేశం మనిషి ఆయన, అతను దళితుల మనిషిగా నేను ఒప్పుకోను. ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఎంత అద్భుతమైన ఫోర్కాస్ట్ చేయగలిగినాడు చూడండి. మరి అంబేద్కర్ గురించి స్ఫూర్తిదాయకంగా చెప్పాలంటే ఇలాంటి గ్లిమ్సెస్ చెప్పాలి కదా. ఇది దేశభక్తుల గురించి పెద్ద లిస్ట్. ఇది నేను దేశభక్తుల గురించి చిన్న 2 గురించి చెప్పారు 2 మాటలు. సీతారామరాజు గురించి చెప్పచ్చు. సీతారామరాజు సినిమా చూడమండి, కృష్ణ తీసిన సినిమా, అద్భుతమైన సినిమా తీశాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు ఆ సినిమాలో. చరితార్థుడైనాడు కృష్ణ ఈ సినిమా తీసి. ఎన్టీ రామారావు 20 ఏళ్ళ నుంచి తీస్తాను తీయలేకపోయినాడు, తీసి పారేసినాడు. ఇతను మహా డేరింగ్ ఫెలో, అందుకనే కృష్ణ అంటారు. ఏది చేసినా మొట్టమొదటిగా చేసి పడేశాడు. సినిమా చూపిస్తాడు పిల్లలకి, సీతారామరాజు సినిమా. మన ఆంధ్రలో పుట్టినాడు, మన కోసం ఎంత త్యాగం చేసినాడు. కొన్ని గొప్ప సినిమాలు చూపించాల్సిందే, మనం గొప్ప జీవితాలు పరిచయం చేయాల్సిందే. ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీని పరిచయం చేస్తాం. మేము కొన్ని ప్రశ్నలు కలెక్ట్ చేసాం పిల్లల కోసం క్లాస్ రూమ్లో వాడుకోవడానికి. అంటే 5 నిమిషాల టైంలోనే ఒక ప్రశ్న ఇస్తామో, నువ్వైతే ఏం చేస్తావు ఊహించి చెప్పాలంటాం. ఇది పుస్తకాలు ఎక్కడ రాదు మీకు, నువ్వు ఊహించి చెప్పాలి. ఆ సిచ్యువేషన్లోకి పిల్లవాడు వెళ్ళి ఇట్లా నేను ఉంటే ఏం చేయాలని ఆలోచించి చెప్పాలి. నా ప్రశ్న ఒక ప్రశ్న చెప్తాను నేను. దాదాపు 500 ఉన్నాయి నా దగ్గర, నెట్లో పంపగలను నేను వాటిని కూడా. కొన్ని పనికొస్తే వాడుకోవచ్చు. ఈ ఓరవకల్ హై స్కూల్ నుంచి 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని హైదరాబాద్ వెళ్తాం. హైదరాబాద్ అంతా చూపిస్తాం. జూ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ అన్నీ చూపించి చివరికి బస్ స్టాండ్ తీసుకొచ్చి రాత్రి 8 గంటలకి ఇక్కడ కూర్చొని రా బస్సు వస్తుందని చెప్పి మీకు చెప్పకుండా కర్నూలు వచ్చేస్తాను నేను. మీరు ఎట్లా వస్తారా ఆయనకి క్వశ్చన్ అది. నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఈ ప్రశ్న వేశాను. బోరమని ఏడిచారు. అట్లా వదిలేస్తే అట్ట సారు, మా అమ్మ నాన్న వాళ్ళు భయపడతారు కదా,
ఓరమని ఏడ్చారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ చెప్పినా ఏడవకపోగా దన్న ఆన్సర్స్ చెప్పారు. మొదటి ఆన్సర్ దొంగ రైలు ఎక్కువస్తా. మన కర్నూలు టు డోన్ ఎల్లప్పుడూ దొంగ రైలు 2 పెట్టెలు మన కోసం ఉంటాయి ఇప్పటికి కూడా. మేము చదువుకునేటప్పుడు దొంగ రైలు ఎక్కి తిరిగాను. దొంగ రైలు విజయవాడ కూడా పోయినా నేనైతే. చలో దాని పేరు ఎంత మంచి పేరు పెట్టాం చూడు. దొంగ రైలు ఎక్కువస్తాడు. ఇంకొకడు లారీ ఎక్కువస్తాడు. దించితే అన్నా నేను, దించితే ఇంకో లారీ ఎక్కుతా అన్నాడు. అది దించితే మళ్ళీ ఎక్కుతా అన్నాడు. ఆకలి అయితే ఏం చేస్తారా, హోటల్కి వెళ్ళి అడుక్కుంటా అన్నాడు. వాడు పెట్టకపోతే పల్లెలకు అడుగుతా సార్, నా బోబెట్టును అడుగుతా అన్నాడు. వీటిలో ఒక్క ఐడియా లేదు ఈ కార్పొరేట్ పిల్లలకి, ఒక్కడి కూడా. మనం కూడా మన పిల్లల్ని కార్పొరేట్లో బారేస్తున్నాం. బతకడం చేత కాదు ఈ పిల్లలకి. మీరు చదువు చెప్పే స్కూల్ పిల్లలకి బతకడం చేత అవుతుంది, మీ సొంత పిల్లలకి చేత కాదు. ఎందుకంటే ఇక్కడ చేర్చలేదు కదా మనం, అక్కడ చేర్చినాము. ఎంత డేంజర్లోకి మన పిల్లలు వెళ్తున్నారు చూడండి. అందుకని ఏంటంటే కనీసం ఇంట్లో ఇట్లాంటి ప్రశ్నలు వేయాలి మనం, ఏం చేస్తారో అని. పిల్లలు ఆలోచించి ఇది పరీక్షలు రాదే అంట. పరీక్షలు వస్తేనే చదువుతున్నంట, జీవితంలో వస్తుందిరా, పరీక్షల్లో రాదు. జీవితానికి పిల్లలు సన్నద్ధం చేయటం అంటే సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్ అంటారు వీటిని. ఆ సిచ్యువేషన్లను బెట్టల్లో ఊహించి చెప్పమనాలి. ఇలాంటి ఎక్సర్సైజ్ క్లాస్ రూమ్లో మనం చేయొచ్చు. 2 కేటగిరీలు చెప్పాం మీకు. దేశభక్తుల జీవితాలు ప్రశ్నల రూపంలో పిల్లల్లోంచి వెలికి తీయటం వాళ్ళ సామర్థ్యాల్ని. అభినందించారనుకోండి పిల్లల్ని, బ్రహ్మాండంగా చేస్తారు. దానికి ఒక జరిగిన కథ 3వ కేటగిరీ. బోర్డు మీద సూర్యుడు బొమ్మ ఏమని చెప్పాం పిల్లవాడిని. వాడు చాక్ పీస్ తీసుకొని సుక్క పెట్టినాడు. ఇదే సూర్యుడు సార్ అన్నాడు. తిట్టదలుచుకుంటే ఎడతిట్టచ్చు. పిచ్చునా కొడుక సుక్క పెట్టి సూర్యుడు అంటారా? ఎవరా నీకు చదువు చెప్పినాడు? ఇతనే చెప్పింది అని తిట్టచ్చు. అందరినీ తిట్టచ్చు ఆ కోపంలో. ఓ టీచర్ తిట్లు అభినందించాడు. భలేసినవురా అని ఆ చాకు పేసి తిట్టి రుద్దాడు. సుక్క కాస్త పెద్దదైంది. చుట్టూ గీతలు కొట్టాడు, కిరణాలు బాక్స్ వేసినాడు. కింద ఆ పిల్లోడు పేరు రాశాడు. పిల్లోడు వేసింది చుక్కే. ఇదంతా టీచర్ మేకప్పే. అంతా అర్ధ నిమిషం పట్టదు ఈ మేకప్కి అంతా. బాక్స్ కట్టి పిల్లవాడి పేరు రాశాడు. పిల్లవాడికి ఎంత గర్వంగా అనిపిస్తుంది, హడేసినట్టు ఫీల్ అవుతున్నాడు. ఈ కథ ఎవరు రాసుకున్నారు తెలుసా? బాపు రాసుకున్నాడు. నా టీచరు నన్ను ఇట్లా ఎంకరేజ్ చేసినందుకు నేను ఇంత గొప్ప చిత్రకారున్నాయా అన్నాడు. అటు కాకుండా ఇందాక నేను చెప్పినట్టు చెప్తే వేసిన లేట సూర్యుడు బొమ్మ తిక్కనా కొడుకు అని ఉంటే బాపు ఏమయ్యుడు. అసలు బాపు అయినట్టు ఉండడు ఆంధ్రదేశంలో. దిస్ ఈజ్ ఎంకరేజింగ్ చిల్డ్రన్. అభినందించటం బ్రహ్మాండంగా పనిచేస్తుంది పిల్లల మీద. మీ ఇంట్లో చిన్నపిల్ల, ఎదిగే పిల్ల ఓ బాల్ తెచ్చి నీ కాళ్ళ దగ్గర వేస్తుంది. ఇటు చూస్తుంది నీ పక్క. భలే వేసినవే బాలు అనండి, మళ్ళీ తెచ్చేస్తుంది. కాసేపు ఆట, అదైనా ఇంకో ఆట. మొదటిసారి తెచ్చే కదా, హే బాల్ తెచ్చేసాడు బుద్ధి లేకుండా హే అని అన్నాం అనుకో, బాల్ వేయదు, ముడుసుకుపోద్ది. ఇది పర్మనెంట్గా నిలబడుతుంది. ఈరోజు మన పిల్లలకి అభద్రతా భావం రావడానికి కారణం మన ఇంట్లో పెంచడం చేత కాకపోవడమే. అభినందించలేకపోవడం, ఎంకరేజ్ చేయలేకపోవడం, నమ్మలేకపోవడం. పిల్లల్ని 9 గంటలు దాటితే ఎదిగిన ఆడపిల్ల బయటికి పోతే అనుమానంగా చూస్తాం మనం. మన పిల్లల్ని మనం అనుమానంగా చూస్తే ఊళ్ళోళ్ళందరూ బాగా ఎందుకు చూడాలండి? నీ పిల్లలకి వాల్యూస్ గురించి నేర్పించు. అర్ధరాత్రిగా ఏ టైంకి నువ్వు వచ్చినా ఈ పిల్ల తప్పుడు పని చేయదు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలంటే అటు నువ్వు పెంచాలి. అంతేగాని కపలాలు కాసి పిల్లల్ని మీరు పెంచుతారా? మీకు చేతనవుతుందా? దుర్మార్గాలు జరుగుతున్నాయి బయట. కాపలాలతో బాగావు. ప్రేమతో అభిమానంతో పిల్లల్ని పెంచితే చేతనవుతుంది. మన పిల్లల్ని మనమే నమ్మలేకపోతే ఊళ్ళోళ్ళందరూ ఎందుకు నమ్మాలా? పరువు హత్యల పేరుతో ఎట్లా చంపుతున్నారో తెలుసా? ఏందండి పరువు అంటే? మా కులానికి వేరే కులం చేసుకుంటూ ఒప్పుకోను, అది చిన్న కులం. ఎవడు చెప్పాడు చిన్న కులం అని? ఒక 50-100 తరాలు వెనక ఎవడి కులమైంది ఎవడికి తెలుసు? 50 తరాలు వెనక్కి పోతే వంశవృక్షం సినిమా చూడలా, పటమైన కాగితం ఉంటుంది,
పటం పగలుతుంది. ఆడెవడికి పుట్టాడు రాసి ఉంటుంది దాంట్లో. ఎవడి కులం మనం కల్పించుకుని ఇవన్నీ. ఏ కులంలో పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? సుఖంగా బతికితే చాలు నీకు, అయిపోయా. అంత సింపుల్ విషయం మనం చెప్పడం వలన పరువు పేరుతో హత్యలు. నేషనల్ హైవే నెంబర్ 10 అనే సినిమా ఒకటి వచ్చింది హిందీలో. అనుష్క శర్మ హీరోయిన్, అద్భుతంగా నటించింది అమ్మాయి. ఆ సినిమాలు పరువు హత్యల మీద తీయబడ్డ సినిమా. చాలా వచ్చినాయి ఆ సినిమాలు. మన పరువుని మరొకటి తీయగలడా? తీయదలుచుకుంటే మన గౌరవాన్ని మరొకటి తీసేయగలడా? మనల్ని మనం గౌరవించుకోవడం చేతనైతే ఎవరి గౌరవాన్నైనా మనం సంపాదించగలం. ఇవ్వడా గౌరవం వదిలేయి, ముందు నీకు నువ్వు గౌరవం ఇచ్చుకున్నావా లేదా? ఫండమెంటల్స్ మన పిల్లలకి నేర్పించడం మనతోనే మొదలు కావాలి. ఇది చిన్నపిల్లలకి అర్థం కాదు అనుకోవద్దండి. ఈ చిన్నపిల్లలు ఫార్మేటివ్ ఏజ్, తయారవుతున్న వయసు. ఈ వయసులో మీరు ఏమి ఎక్కిస్తే నిలబడతాయి. అందుకనే మీ చేతుల్లోకి వచ్చిన పిల్లలు చాలా విలువైన పిల్లలు. నేను హై స్కూల్ వాళ్ళనో ఇంటర్మీడియట్ వాళ్ళనో ఆ పై వాళ్ళనో నేను అడగడంలా. 5 ఏళ్ళ లోపు ఉండే పిల్లలు, 10 years లోపు ఉండే పిల్లలు ఎట్లా మేలేబుల్, ఎట్లా మలిస్తే అట్లా మలచబడతారు. మీరేం కొత్త పని ఏం చేయొద్దు. మీరేం వచ్చి మా జన విజ్ఞాన వేదికలు చేరండి, మాతో పాటు తిరగని రూల్ అంతా కూడా అడగడంలా. నేను నీ క్లాస్ రూమ్ని వేదిక చేసుకోండి. ఒక 5 నిమిషాలు పిల్లలకి టైం ఇవ్వండి. ఒక కథ చెప్పండి. కథలో అద్భుతమైన నీతి ఉంటుంది, అంతర్లీనమైన నీతి. ఒక్క కథ నేను చెప్పి వదిలేస్తే ఇట్లాంటి మీ దగ్గర మస్తు ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు కథలు దొరుకుతూనే ఉంటాయి. ఎన్నో కథలు అందుబాటులో ఉన్నాయి తెలుగులో. మనిషికి భూమి ఎంత కావాలనే టాల్స్టాయ్ కథ నేను చెప్తా. టాల్స్టాయ్ చెప్పినట్టు చెప్పను, మన నేటివిటీకి తగ్గట్టు చెప్తా. మీ ఓరోకల్లో ఉండే ఒక రైతు భగవంతుని గురించి తపస్సు చేసినాడు జగన్నాథ్ గట్టెక్కి. ఏ భగవంతుడు వస్తారు? హిందూ మతంలో అయితే ముఖ్యమైన వాళ్ళు 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మదేవుడు రాడు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడు జనాన్ని తయారు చేసే పని అయింది. బొమ్మలు తయారు చేసేది నోట్లో ఊదుతూ ఉంటే ప్రాణం వస్తారు, కిందకి దిగి వస్తూ ఉంటారు. చాలా బిజీ. పైగా జనాభా ప్రపంచంలో విపరీతంగా పెరిగినాక అసలు ఇంతమందిని తయారు చేయడానికి టైమే దొరకటం లేని కాదు. 4-5 బ్రహ్మలు ఉంటే కానీ పని కాదు. సింగిల్ ఇంకా ఆయన పాపం, ఆయన రాడు. విష్ణుమూర్తి కూడా రాడు, కొద్దిగా లేజీ పర్సన్ అయినా. ఆ పాము మీద పండుకొని ఉంటాడు సముద్రంలో. ఎవడన్నా వస్తే ఏంది వై చెప్పని అంటాడు. నేను ఋషులు స్వామి, అయితే తపస్సు చేసుకోండి. తపస్సు చేసుకోవడం కాదు, ఆడ వచ్చి రాక్షసులందరూ పాడు చేస్తూ ఉన్నారు, నువ్వు వచ్చి కదా చూడాలంటే వస్తాలే పాడి అని అంటాడు ఆయన. అందుకనే 10 అవతారాలు ఎత్తినాడు ఆయన. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే. ఇప్పుడు మన ఇండియాలో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 అవతారాలు ఎత్తాలి, రావడం ఇంకా. కాబట్టి ఆయన కూడా రాడు, కొంచెం అట్లా ఉంటాడు ఆయన. ఇంక బాగా తీరుకుండే హుషారుగా ఉండేటోడు ఈశ్వరుడు. అందుకే ఆయనకి డ్యాన్స్ మాస్టర్ పేరు కూడా ఇచ్చినాము, నటరాజు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కంటిన్యూస్గా. ఆ మంచు కొండలో ఆయన నివాసమైన ఆడు ఉండడు, ఎప్పుడు జనంతో తిరుగుతూ ఉంటాడు. ప్రతి కొండ మీద ఆయనే. ఈ పక్కన కాలువబుగ్గలు ఆయనే ఉంటాడు, బ్రహ్మగుండంలో ఆయనే ఉంటాడు, ఈ జగన్నాథ్ గట్టు మీద ఆయన ఉంటాడు. ఎక్కడ పెడతాడు, శ్రీశైలం ఏడ పెడతాడు ఆయన ఉంటాడు. ఆయన వచ్చాడు, ఏమిరా ఏం కావాలరా అన్నాడు. వచ్చినా శివా నువ్వేనా? నేనే. ఆమెది ఇదిగో మెడలో ఉంది చూడరా అని. అయితే నువ్వేలే, నేను కోరిక మీద వచ్చిన స్వామి అన్నాడు. ఏం కావాలి చెప్పరా అని. ఏమైనా ఇస్తావా అని. ఇవ్వడానికే కదా వచ్చింది, నా సొమ్ము ఇదే ఉంది. ఆయనదేం సొంతం ఇస్తాడా? తీసుకుపోంటాడు కదా. నాకు భూమి కావాలి స్వామి అన్నాడు, ల్యాండ్. ఎంత కావాలి రానే? ఎంత అంటే ఆలోచించలేదండి. సంవత్సరం తపస్సు చేసిన కొడకాయ కొండ మీదకి వచ్చి ఎంత భూమి కావాలో కూడా ఆలోచించుకోండి కూర్చున్నావా? ఇప్పుడు ఆలోచించుకుంటా లేని. అయితే చెప్పి ఎంత కావాలని. ఒక జాగ్రత్త చెప్తాను నేను, రేయ్ నువ్వు ఏది పెడితే అడిగావు, అమరావతిలో మాత్రం ల్యాండ్ అడగకు, కానీ డేంజరు. నేను అమరావతిలో అడగలేదు స్వామి, కర్నూలు జిల్లాలో అడుగుతాలే అన్నాడు. రేపు పొద్దున్న రా, పొద్దు గుడిసే టైంకి రా, నేను కూడా వస్తా. నేను వేరే కమిట్మెంట్స్తో వెళ్ళి రావాలా? నువ్వు పిలిచినావు కాబట్టి ఘోర తపస్సు చేస్తున్నందుకు వచ్చినా. పొద్దున్న నుంచి సాయంత్రం పొద్దుగోకేదాకా నువ్వు తిరిగిరా, ఎంత తిరిగితే ల్యాండ్ అంత నీదే అన్నాడు. మొత్తం టోటల్ నాదేనా అన్నాడు. టోటల్ నీదే అన్నాడు. పొద్దు పొడిసి పడవక ముందే మన రైతు రెడీ, ఈశ్వరుడు రెడీ. నేను ఉరుకుతా స్వామి అంటున్నాడు వీడు. కొంచెం ఆగరా అన్నాడు. నీకేమా మస్తు చెప్తావు ఆగమని,
ఆగితే ఎకరాలు పోతే ఏమనుకుని వానుడు. నేను అదే చెప్పబోతున్నారా, దారిలో ఎక్కడైనా టిఫిన్కి ఆగితే ఎకరా పోద్దని తినలే అన్నాడు. భోజనానికి అయితే 2 ఎకరాలు తినలేవు, పూట తినకపోతే ఏమవుతుంది, నిరాహార దీక్ష అసలు అలవాటు నాకు అన్నాడు. మనం కూడా రిలే నిరాహార దీక్ష చేస్తాంలే, పొద్దున్నే తినేది, మధ్యాహ్నం తినకుండా రాత్రి బీకేది. వల్ల రిలే అంటే అది భలేదాన్ని కనిపెట్టినారు కదా. గాంధీ ఏమో ఫుల్గా తినకాకుండా అంటే మనం రిలే కనిపెట్టినాం. ఈ గాంధీతో కుదరదులేని. తినాలే స్వామి అన్నాడు. ఒంటేళ్ళకి వెళ్తే 1/2 ఎకరా పొయ్యంలే అన్నాడు. దొడ్డుకి వెళ్తే 2 ఎకరాలు కూర్చోలేదు స్వామి, అసలే లెట్రిన్ కూడా లేవు ఇంకా అన్నాడు. సరే, ఒంటికి లేదు, దొడ్డుకి లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, పరుగు ఇంకా పరిగెత్తరా అన్నాడు. వాడు జగన్నాథ్ గట్టి నుంచి దూకి కర్నూలు పోయి, కర్నూలు నుంచి కోడుమూరు రస్తా పెట్టి, అని జంగటగిరి పెట్టి, లద్దగిరి మీదుగా వెల్దుర్తి మీదుగా రావడం ప్లాన్ వేశాడు, మొత్తం కొట్టేద్దామని. పరుగెత్తున్నాడు, చెమటలు పడుతున్నాయి, నీళ్ళు తాగటంలో, భోజనంలా, పరుగో చివరికి పొద్దుకోకి వచ్చింది. ఈశ్వరుడు చూస్తున్నాడు, ఇటు కనపడలే. దుపాటి స్టేషన్ దగ్గర కనపడ్డాడు. అబ్బా వచ్చాడు ఈయన మొత్తం మీద అనుకున్నాడు. వాడు అక్కడే కింద పడ్డాడు. కింద పోయి లేవలా. ఈయన ఎదురు పోయి చూస్తే ఊపిరి ఆగిపోయింది. 12 గంటలు పరిగెత్తి బతుకుతారని చచ్చిపోయాడు. పక్కన పొలాల్లో ఉన్న లక్ష్మీపురం రైతులకు చెప్పి గడ్డపార చిలకపార తెప్పించి రోడ్డు పక్కన 6 అడుగులు పొడవు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు లోతు గొయ్యి తీసి అన్ని బ్యాచ్ పెట్టి ఈయన కైలాసానికి పోయింది. ఎంత భూమి కావాలో ఫైనల్గా? కొడకలారా, కోట్లు సంపాదిస్తున్నారా జనాన్ని కొంపల ముంచి, మీరు ఫైనల్గా 6 అడుగుల్లో పడుకుంటారా అని చెప్పాడా ఈశ్వరుడు? లేదా? 28 అంతస్తులు కట్టించినాడు ఒక ఆయన బొంబాయిలో. ఎన్ని రూముల్లో పడుకుంటాడు? 600 రూములు. బ్యాంకులకి 9 లక్షల కోట్లు ఎగ్గొట్టి మనం దాచుకుని తినక బ్యాంకుల్లో. ఇది మొత్తం వీడెన్ని అడుగుల్లో పడుకుంటాడు? సంపాదించుకోండి తప్పులేదు, బాగా బతకండి తప్పులేదు, పక్కన కొంపల ముంచి సంపాదించకండి అనే విషయాన్ని మన పిల్లలకి ఆ వయసులో నేర్పించగలం ఈ కథ ద్వారా. కథ అద్భుతమైన సాధనం. కథలంటే అందరికీ ఇష్టమే, నాకు ఇప్పటికీ ఇష్టమే కథలంటే. చందమామ దొరికితే మీరు కూడా పబ్లిక్గా చదువుతారు, కొంతమంది దొంగతనంగా చదువుతారు, అంతే తేడా. చదువుతాం. కథ యొక్క పవర్ అది. అందుకని కథ రూపంలో మీరు మెసేజ్ ఇవ్వచ్చు. మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా కథలు చెప్పగలరు. కథలు చెప్పగలిగేవాడు సృజనాత్మకంగా ఆలోచించగలడు. సృజనాత్మకంగా ఆలోచించిన పిల్లలే ఈ దేశానికి నిజమైన భవిష్యత్తు. కంఠస్థం పెట్టి పరీక్షల్లో కక్కినోళ్ళ ద్వారా ఈ దేశానికి ఏం మేలు జరగదో. ఒక ఇష్యూ వస్తే క్రియేటివ్గా ఆలోచించి పరిష్కారం ఎత్తుకున్నటువంటి వాళ్ళే దారి చూపించగలరు. ఆ సృజనాత్మకత రావాలి అంటే కథ చెప్పడం వచ్చి ఉండాలి. కథ చెప్పడం రావాలంటే కథ వినాలి ముందు. 2 ఏళ్ళైంది పెళ్ళి, 20 ఏళ్ళ అమ్మాయి 3 నెలల పిల్లని సంకన పెట్టుకొని బోరుమని ఏడుస్తూ ఉంది. ఈ పిల్ల గతి ఏంది, ఈ బిడ్డకి దిక్కేంది, ఇటు చచ్చిపోయాడు. అంత దుర్మార్గంగా ఉంది పరిస్థితి. నేను కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చే ప్రథమ చికిత్సలు, కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి 20 నిమిషాలు నేనేం చేయలేను. 1990లో అక్షరాస్యత జరిగిన టైంలో చిత్తూరు జిల్లాలో మేము పాల్గొన్నాం. మన జిల్లాలో తర్వాత వచ్చింది అక్షరాస్యత అపరవ కాలంలో, వీళ్ళు కొంతమందికి తెలుసు. చిత్తూరు జిల్లాలో ఈ ట్రైనింగ్లు ఇచ్చేటప్పుడు తిరుపతికి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో కమ్మవారి కండ్రిగా ఊరుంది. ఈ ఊళ్ళో రైతులకు శిక్షణ ఇచ్చాం, 100 మంది రైతులకి. పక్క ఊళ్ళలోంచి 100 మంది, ఈ ఊరిలో 100 మంది, మొత్తం 200 మందికి శిక్షణ 2 రోజులు ఇచ్చాం. అందులో పాంగరిస్తే ఏం చేయాలి, పిడుగుబడితే ఏం చేయాలి, కరెంటు షాక్ కొడితే ఏం చేయాలి, ఎట్లా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంతా శిక్షణ ఇచ్చాం. ఇప్పుడు ఈ శిక్షణలు మా దగ్గర వీడియో టేపులు ఉన్నాయి. అప్పుడు తీసినాయి కదా, మళ్ళీ తీసాం. ఈ శిక్షణ జరిగిన నెలకి వర్షాకాలం. పొలం దున్నుతున్న ఒక రైతు మీద మెరుపు తాకిందంటే పిడుగని అర్థం. పడిపోయినాడు అక్కడే. పక్క పొలం దున్నుతున్నాడు కూడా నా శిక్షణలో పాల్గొన్నాడు. గమనించాడు ఈ పడిపోవడం. పరిగెత్తుకొని వచ్చి మెడలో నాడి చూశాడు, నాడి తెలియడంలా. వెంటనే అక్కడ నేల మీద పడుకోబెట్టి ఎదురు 20 సార్లు నొక్కాడు. వాడు ఆవలిచ్చి లేచి కూర్చున్నాడు. యాక్చువల్గా కూడా చచ్చిపోయినాడు, గుండె ఆగింది. ఆయన బతికించగలిగాడు. ఎట్లా సాధ్యమైంది? వాడికి చదువు కూడా రాదు. ఒక టెక్నిక్ నేర్పించాం. ఎవరికి వచ్చి ఉండాలా ప్రథమ చికిత్స చేయటం? ఇప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలి. ప్రతి ఒక్క పౌరుడికి వచ్చి ఉండాలంటే నేర్పడానికి బెస్ట్ ప్లేస్ స్కూలే.
మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి. రోజువారీ ఉపయోగపడేవన్నీ ఎవడు చెప్పకుండా గుర్తుంటాయి. దీనికి కూడా నేను సాక్ష్యం మీకు చూపిస్తా. మనం 3-4 తరగతుల వయసు నుంచి మన టీచర్లు చెప్పినటువంటి కొన్ని మంచి విషయాలు, కొన్ని కథలు, కొన్ని సంఘటనలు ఇప్పటికీ చెప్పగలను. నేను చెప్పగలను, మీరు చెప్పగలరని నా ధైర్యం. అవన్నీ అట్లే గుర్తున్నాయి. అవి పరీక్షల్లో రాలే, అవి ఎందుకు గుర్తున్నాయి? ఇవన్నీ పరీక్షల్లో వస్తే ఎందుకు మర్చిపోయాను? ఇది ఫండమెంటల్ విషయం, విద్యలో ఉన్నటువంటి చాలా ఫండమెంటల్ విషయం. అంటే మనం పిల్లల్ని చదవమని చెప్తున్నాం, కంఠస్థం పెట్టుకోమని చెప్తున్నాం, తిరిగి కక్కమని చెప్తున్నాం. ఇక్కడ మనం టెస్ట్ చేసే నైపుణ్యం ఏంటి? ఎంత బాగా కంఠస్థం పెట్టి తిరిగి రాయగలనే నైపుణ్యాన్నే మనం టెస్ట్ చేస్తున్నాం. జీవితానికి కావాల్సిన నైపుణ్యం ఇది కాదు. జీవితానికి కావలసిన నైపుణ్యం కొంచెం ఇటు ముందుకు రండమ్మా, ఇటు పక్కకు రాని. ఆ కెమెరా కడ్డం అని పెట్టు. జీవితానికి అవసరమైన నైపుణ్యం సృజనాత్మకత, క్రియేటివిటీ. క్రియేటివిటీ పుష్కలంగా కథల్లో ఉంటుంది. ఊహించి చెప్పాలి. కథ అనగానే క్రియేట్ చేసి చెప్పాలి. మొన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని దాన్ని డైలైట్ చేసి క్రియేట్ చేసి కొత్తగా చెప్పాలి కథ అంటే. అందుకనే కథలు గుర్తు. ఈ సిస్టమేటైజ్ చేయబడ్డ ఈ సబ్జెక్ట్ని లైఫ్లో రిలవెన్స్ ఉంటే గుర్తుంటుంది. మనం న్యూటన్స్ లాస్ చెప్పేటప్పుడు ఓ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, కథ అన్నమాట. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, వేగంగా పోతుంది, ఎగిరి దూకితే ఏమవుతుంది అని అడిగాం పిల్లల్ని. అనుభవం ఉన్నా లేకపోయినా ఎవరినన్ను చూసుంటే కూడా గుర్తు తెచ్చుకొని చెప్పగలరు. ఎగిరి దూకితే కింద పడి ముఖం పగలద్ది అంటాడు. బస్సు పోయే వైపు పడతామా రివర్స్ వైపు పడతామా అని అడగాల. వాడు ఊహించి బస్సు పోయే వైపే పడతాడు మనిషి. ఎందుకనంటే బస్సు ప్రయాణం వేగంగా చేసేటప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో పోయేటప్పుడు శరీరం మొత్తం ఆ వేగాన్ని సంతరించుకుంటుంది. ఎగిరి కింద కాళ్ళు ఆగిపోయినాయి, బాడీ కదులుతూ ఉంది, పగులుతుంది. ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, ఈ సంఘటన నీకు మర్చిపోడు. న్యూటన్స్ లాస్ అన్ని మర్చిపోతాడు, దాని అప్లికేషన్ మర్చిపోడు. జీవితంలో అప్లికేషన్ చెప్పకుండా ఎంత థియరీ చెప్పినా కూడా ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది? అట్లాగే నిత్య జీవితంలో పనికొచ్చేవి అనేకం మనం మాట్లాడవచ్చు. అందుకనే చిన్న వయసు నుంచి కూడా మన టీచర్లు చెప్పిన కథలు కానీ అనెక్డోట్స్ కానీ సంఘటనలు రకరకాల విషయాలు గుర్తున్నంతగా పరీక్షల కోసం మాత్రమే పెట్టినవి గుర్తులేవు. ఇది ఫ్యాక్టర్. మీకేమనిపిస్తుంది? ఇక్కడ నుంచి మన డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. ఇది ఫ్యాక్ట్ అనిపిస్తే మనం చేసుకోగలిగే మార్పు ప్రతిపాదిస్తారు. ఇది ఫ్యాక్టో కాదో తేలాలంటే నా పరీక్ష చేసుకున్నా. మెడికల్ కాలేజీలో చదివిన సబ్జెక్టులు చాలా పెద్ద సబ్జెక్టులు చదివాం. దాదాపు 20, ఒక్కోటి 2 చదివాం. పరీక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఆ పరీక్షలు అదే పద్ధతులు ఇప్పుడు పెడితే ఒక్కటి కూడా పాస్ అయ్యే సమస్య లేదని నేను పరీక్ష చేసుకున్నా. మరి వైద్యం చేస్తున్నావు కదా అని మీరు అడగచ్చు. వైద్యం చేయడానికి ఎంత అవసరమో అంత మిగిలింది, మిగతా అంతా పోయింది. ఇంత నేర్పితే చాలు కదా అని నేను అంటున్నా. ఇప్పుడు వైద్యం చేయడానికి ఎంత కావాలో అంత నేర్పితే చాలు కదా, ఇదంతా ఇన్ని పేజీలు 40,000 పేజీలు మాకెందుకు నేర్పారో నేను అడుగుతున్నా. ఇప్పుడు నా మాట వినే గుడ్డి కుక్క కూడా లేదు అక్కడ. ఎంసీఐ ఉంది ఒకటి ఢిల్లీలో, ఏపీఎంసీ అని ఒకటి ఉంది హైదరాబాద్లో. ఈ రెంటికి కళ్ళు లేవు, లేవు. అవి పెద్ద సంస్థలు, మమ్మల్ని కంట్రోల్ చేసే సంస్థలు. సిలబస్ దండగా మారిన సిలబస్ చెప్తున్నారని నేను 25 ఏళ్ళ నుంచి చెప్తున్నా. దండగా మారిన సిలబస్, జీవితానికి పనికొచ్చే సిలబస్ చెప్పండి అని అంటే వినడంలా. వాళ్ళని ఎక్కడ వినిపిస్తాము? 10 మంది కూర్చుంటారు, వాళ్ళు ఒకటి అంటాడు ఇది కూడా చెప్తే బాగుండు కదా అంటాడు, ఇంకొకటి ఇది కూడా చెప్తే బాగుండు కదా. అటు కలిపి ఒక సబ్జెక్ట్ 2000 పేజీలు చేశారు. మన కృత్యాలు కూడా అట్టయితాయి. ఈ కృత్యం చేయిస్తే బాగుండు కదా, ఇది చేయిస్తే బాగుండు, అది చేయిస్తే బాగుండు. అన్నీ అయితే 4 ఏళ్ళు చదవాలి ఒక్కో తరగతి 4 ఏళ్ళు చదివితే అన్నీ చేయించవచ్చు. నువ్వు ఇచ్చే టైం ఏమో 220 రోజులు. 220 రోజులు అయిపోవాలి సిలబస్ అంతా అంటావు, అన్నీ చేయిస్తూ అంటారు.
మోడల్ కింద చేయిస్తే ఏమైంది, జీవితానికి అప్లై చేసి చేయించాలి కదా. అక్కడ మీరు డిస్కషన్ ప్లే చేయాల్సింది. ఏ కృత్యము లేదా ఏ యాక్టివిటీ చేయిస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది జీవితంలో, వాటినే చేయించాలి. వాడు ఎన్నో చెప్పుకొని ఫైనల్గా జరగబోయేది అంతే నాకు తెలుసు, బహుశా వాళ్ళకి తెలీదా, వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు పెడతారు, విపరీతంగా దంచుతారు, తలకాయల నుండి కోరుతారు అంటే మా ఎంసీఐ ఎంతో మీ ఎస్ఎస్ఐ, ఎస్ఎస్ఏ, ఎస్సీఆర్టీ అంతే. వాటిని కూడా ప్రత్యక్షంగా చూసినాను కాబట్టి చెప్తున్నా. అన్నీ అదే పద్ధతిలో ఉన్నాయి. పిల్లలంటే కూడా వీళ్ళు మనుషులని, వీళ్ళకు తలకాయలు ఉన్నాయని, దానికో శక్తి ఉందని, పరిమితి ఉందని మనం ఆలోచిస్తే ఎంత చెప్తే పిల్లలకి ఎక్కుద్దో అంతే చెప్పాలి. అంతకు మించి మనం చెప్పకూడదు, చెప్పిన ప్రయోజనం ఉండదు, ఏమీ గుర్తుండదు. అందుకని మేము ప్రతిపాదన ఏం పెడుతున్నామంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్గానే పెట్టాం, ప్రాంతంలో అమలు చేయించడం. క్లాస్ రూమ్లో ఉన్న 45 నిమిషాల్లో, ఒక్కొక్క పీరియడ్ 45 నిమిషాలు, ఒక 5 నిమిషాలు పాఠం చెప్పొద్దు. ఇది మా కాన్సెప్ట్. 45 నిమిషాలు పాఠమే చెప్పుకో. నువ్వు 45 నిమిషాలు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి లెసన్ ప్లాన్ తయారు చేసుకుని వెళ్ళి నువ్వు చెప్పినటువంటి సబ్జెక్టు మొత్తము పరీక్షలైనాక మర్చిపోతారో. ఇది ఫండమెంటల్, మొదటి లైన్. ఈ 5 నిమిషాల్లో మీరు ఏం చెప్పబోతున్నారు, ఇది జీవితాంతం గుర్తుంటుంది. పరీక్షల కోసం చెప్పినన్ని పరీక్షలతో మర్చిపోతాము, జీవితం కోసం చెప్పినవి జీవితం అంతా గుర్తుంటాయి. కన్సెప్ట్. ఈ కన్సెప్ట్ మీద 24 పేజీలు మేము తయారు చేసి ఇచ్చాం డిఫరెంట్ పీపుల్కి. ఏమేం మనం చెప్పాలి ఈ కన్సెప్ట్ కింద వీలవుతుంది అనే ఓ ప్రతిపాదన పెట్టాము. నేను అందులో ఉన్న 39 హెడ్డింగ్స్ అవి. ఈ అన్నిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు, ఇవన్నీ ఇంటనే చెప్పాలని కూడా ఏం లేదు. మేము అక్కడక్కడ టీచర్స్కి శిక్షణ ఇచ్చేటప్పుడు మన కలెక్టర్ గారిని కూడా అడిగాం, తడవకు 40 మందిని నాకు ఇవ్వబోయా ఒక్కొక్క రోజు చొప్పున, క్లాస్ రూమ్ని ఇంట్రెస్టింగ్గా మార్చడం వల్ల ఈ 5 మినిట్ కన్సెప్ట్ అని చెప్తానని చెప్పి నేర్పిస్తాం వాళ్ళకి. ఇది చాలా ఈజీ అమలు చేయడం. మీ కమిట్మెంట్ కూడా 5 నిమిషాలే, 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు ఏమేం చెప్పడానికి వీలవుద్దో ప్యాకేజీ నేను పెట్టాను. నేను కొన్ని సంఘటనల్లో చెప్తా ప్యాకేజ్ ఒక ఇంపార్టెన్స్. మా హాస్పిటల్ గుత్తిలో ఒకటి ఉంది. ఈ హాస్పిటల్లో ఒక రోజు నేను వెళ్ళినప్పుడు 22-23 ఏళ్ళ వయసు ఉండే ఒక కుర్రోని ఎలక్ట్రికల్ లైన్మన్ గబగబగా పరుగెత్తుకొని తీసుకొచ్చారు. నేను కథే చెప్తున్నా, సంఘటన కథగా మార్చి చెప్తున్నా. పిల్లల్ని నా వైపు లాక్కోవాలి, లేకపోతే నేనేం చేయలేను. వాడికి ఇంట్రెస్ట్ కలగాలి నేను చెప్పే కథనంలో. తీసుకొచ్చారు గబగబా. ఏమైందని నేను పరుగెత్తుకెళ్ళి చూస్తే కరెంట్ షాక్ కొట్టింది సార్, పడిపోయినాడు స్తంభం మించి, పైకేం దెబ్బలేం కనపట్లా, మనిషి కదలడం లేదు. తీసుకొచ్చారు. ఇప్పటికి 15 నిమిషాలు అయింది కరెంట్ షాక్ కొట్టి. నేను పరీక్ష చేసి చూసేటప్పటికి నాడి లేదు, గుండె కొట్టుకోవటం లేదు, ఊపిరాటం లేదు, చచ్చిపోయాడు. పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ఆ అమ్మాయి సంకలో 3 నెలల పిల్లని పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చింది. కుటుంబంలో సంపాదించేది ఈడే, ముసలి తల్లిదండ్రులు నీడే బతికించాలా, పెళ్ళాన్ని ఆడే బతికించాలా, పుట్టిన కూతురుని ఆడే బతికించాలా. 4 అనాథలు అయిపోయినారు. 4 అనాథలు అయిన దానికి ఈ లైన్మెన్ యొక్క జీవితానికి ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందో నాకైతే తెలియదు. దిక్కులేని కుటుంబం అయిపోయింది. నేను అక్కడ ఉన్నా. ఎప్పుడు చూసా, 15 నిమిషాల తర్వాత చూసా. కొన్ని వేల మందికి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, గుండె ఆగితే ఎలా ఆడించాలి, ఊపిరాడితే ఎలా ఆడించాలి శిక్షణ ఇచ్చిన. కానీ ఇక్కడ నేను నాకున్న సామర్థ్యం ఏమి వెనుకిరాదు. ప్యారలల్గా ఇంకో సినేరియో చెప్తా. అక్షరాస్యత ఉద్యమం జరిగే కాలంలో 1992 ఇక్కడ కూడా జరిగింది. అప్పారావు నాయకత్వం మీద కొంతమంది పాల్గొన్నారు కూడా. ఆ టైంలో మొట్టమొదటి చిత్తూరులో స్టార్ట్ అయింది. అది 90 సంవత్సరంలో ఈ అక్షరాస్యత జరిగే టైంలోనే చిత్తూరు దగ్గర, అంటే తిరుపతికి దక్షిణాన ఒక 10 కిలోమీటర్ల దూరంలో కమ్మవారి కండ్రిగా అని ఒక ఊరు ఉంది. ఈ ఊళ్ళో రైతులకు ప్రథమ చికిత్స మీద శిక్షణ పెట్టాం మేము. చదువు అంటే పోస్టుల యాక్టివిటీ కింద 100 మంది రైతులు ఆ ఊరోళ్ళు, ఇంకా 100 మంది 10 రోజుల నుంచి పిలిచాం. 200 మందికి ఒక కళ్ళంలో చెట్ల కింద పెట్టాం. దానికి హాల్ లేదు, పాలు లేదు. గ్రామాలంటే ఏముంటాయి. ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ బయట ఊళ్ళో ఉన్న వాళ్ళు అన్నం పెట్టాలా, ఎక్కడ లేదు. ఒక్కొక్కరింటికి ఒక్కొక్కరిని పట్టుకెళ్ళేది.
ఒకడికి మాంసం దొరుకుతుంది, ఒకడికి పచ్చడి దొరుకుతుంది, వాడు అదృష్టం అట్టా తినమని చెప్పాం 2 రోజులు. మాకు మాకు రిసోర్స్ పర్సన్గా మేము వెళ్ళి చెప్పాలి, అంతే మా కమిట్మెంట్. మేము కూడా ఒక ఇంటికి పోయి తినేది. మొదటి రోజు ఆ డాక్టర్ని పంపించా, ఆయన ఫండమెంటల్స్ చెప్పొచ్చాడు. 2వ రోజు నేను వెళ్ళా. తేనెటీగలు గుడితే ఏం చేయాలి, తేలు గుడితే, పాంగరిస్తే, కరెంటు షాక్ అయితే, పిడుగు పడితే, ఇవన్నీ చెప్తా ఉన్నాం. పొలాలకు వెళ్ళే రైతులు పోతా పోతా ఈ గుంపును చూసి విని వాడికి ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అది. ఆ కాడిమాలను ఆడ పడేశారు, ఎద్దులను చెట్లకు కట్టేశారు, కూర్చున్నారు అక్కడ 40-50 మంది. అంతా విన్నాక మధ్యాహ్నం భోజనానికి మేము కదిలించేటప్పుడు, ఏం సార్ ఇదంతా మాకు కదా చెప్పాలా, వీళ్ళు ఎవరిని పిలుచుకొచ్చి చెప్తున్నారే అన్నారు. వీళ్ళందరూ మీలాంటి రైతులేరా, పక్క గ్రామాల వాళ్ళు, మీ ఊరులు కూడా 100 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ తిరిగి మీకు చెప్పడానికి మేము శిక్షణ ఇస్తున్నాం అన్నాం. అయితే మంచిదేలే సార్ అన్నారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం, తినేసి వచ్చినాం. ఇంకా 5ంటికి మేము క్లోజ్ చేయాలి. ఈ 5 గంటలకు మా దగ్గరకు వచ్చి, మీరు ఎట్లా పోతారో మా ఊరి నుంచి అన్నారు. ఇది కొత్త పరిణామం, మాకు అర్థం కాల. ఈ ఊళ్ళో పనికొచ్చే పని చేసి మేము పోతుంటే ఎట్లా పోతారో మా ఊరి నుంచి అంటున్నారు. మేము చేసిన తప్పేంది చెప్పమన్నాం. మేము తప్పంటే తప్ప, మరి కొన్ని ఇళ్ళకే పోయి భోంచేసి సరిపోయినా మా ఇళ్ళకి వచ్చే పని లేదా అన్నారు. ప్రేమతో మాట్లాడిన మాట అది. వెళ్ళాం, వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాం. వచ్చినటువంటి వాళ్ళు ఏదో పెడితే తినొచ్చాం. ఈ సంఘటన జరిగిన 1 నెలకి వర్షాకాలం స్టార్ట్ అయింది. పొలాలు దున్నడానికి రైతులు వెళ్ళారు. అప్పుడు మెరుపులు ఉరుములతో వచ్చే వర్షాలు. మెరుపు తగలడం అంటేనే పిడుగుపట్టడం అంటాం. పిడుగుపడింది అంటే ఏమో వచ్చి పడదు మన నెత్తిన. ఆకాశంలో అర్జునుడు రథంలో పోతా, రథం చీర ఊడిపోయి అది వచ్చి మన నెత్తిన పడదు. అది మాకు చెప్పింది మా చిన్నతనంలో మా అమ్మ నాయనలు. అదే రథం పోతుంది పైన, అందుకనే గడగడ శబ్దం వస్తుంది, ఆ చీల ఊడిపోద్ది, ఊడిపోయి మన నెత్తన పెడితే దాన్ని పిడుగు అంటారు అన్నాడు. మా వాళ్ళు కూడా ఉంటారు కదా అతి వాళ్ళు, రథానికి చక్రం ఊడిపోయి కింద పడదా అని అడిగినారు. ఇట్లా అడుగుతారు, మరి చీల ఊడిపోతే చక్రం ఊడిపోదా అని. ఇంకన్నీ అట్లా మాట్లాడకూడదు అని తిట్టి సమాధానం చెప్పారు మాకు. ఇప్పుడైతే అటు తిట్టితే కుదరదు, నువ్వు సమాధానం చెప్పాలా. చీల ఊడిపోతే రథం చక్రం పడుతుందని. అట్లా పిడుగుపడింది. అరక దున్నే రైతు ఆడే పడిపోయినాడు. పక్క పొలం దున్నే మరో కుర్రోడు రైతు, మా శిక్షణలు 2 పాల్గొన్నోళ్ళే. ఒక శిక్షణలో పాల్గొన్నాడు, పడిపోయినాడు. 2వవాడు దీన్ని గమనించాడు. అంత దూరంలో అరక ఆపేసి పరిగెత్తుకొని వచ్చాడు ఇక్కడికి. మెడలో ఇక్కడ ఏలు పెట్టాడు, ఎముక కింద. మామూలుగా నాడి తెలుస్తుంది ఇక్కడ, సింపుల్ నాడి చూడటం చెప్పటం. చేతికి చెప్పొద్దండి, ఇది కొంచెం కష్టం, ఇది సులభం. నాడి చూశాడు, నాడి తెలియలా. గుండె ఆగిపోయిందని అర్థమైంది. అక్కడే పొలం మీద నేల మీద ఎల్లికలా పడుకోబెట్టి ఎదురు ఎముక మీద 20 సార్లు గట్టిగా ఇట్లా నొక్కాడు. మేము నేర్పించిన శిక్షణ ఉపయోగపడ్డది. వాడు ఇమ్మీడియట్గా ఆవలిస్తూ లేచి ఏమైంది నాకు అని అడుగుతున్నాడు. గ్యారెంటీకి చచ్చిపోయేటాడు. ఆ శిక్షణ ఉంది కాబట్టి, ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి 20 సెకండ్లలో ఆదుకున్నాడు, బతికించగలిగాడు. ఇంతమందికి శిక్షణ ఇచ్చినా నేను బతికించలేకపోయాను. ఆ పీరియడ్ ఇంపార్టెంట్, క్రిటికల్ పీరియడ్. అంటే ప్రతి పౌరుడికి, ప్రతి అమ్మాయికి అబ్బాయికి కూడా గుండె ఆగిపోయి ఆడించడం వచ్చి ఉండాలి. మీ దగ్గర చదువుకునే విద్యార్థులు, వీళ్ళ తల్లిదండ్రులు 35-40 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళు ఎవరికైనా ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండె అట్లా ఆగిపోతే ఇలా నొక్కితే బతికే అవకాశం ఉంది. మీ పిల్లలకి మీరు నేర్పించగలిగితే రేపొద్దున 1-2 తండ్రులను కాపాడినా కూడా కాపాడినట్టే కదా. ఇది లైఫ్లో ఉపయోగపడే టెక్నిక్. ఇది మనం పాఠం చెప్తే ప్రథమ చికిత్సలు గుండె నొక్కాలంటే ఏం అర్థమైంది వాడికి? మీకు కథ రూపంలో, సంఘటన రూపంలో జరిగిన సంఘటన, దీని రిలవెన్సు, అరే మనం నేర్చుకోకపోతే ఎట్లా అనే ఒక కసి పుట్టిస్తే నేర్చుకుంటారు. ఇది 5 నిమిషాల సబ్జెక్టుల కింద చెప్పేదే మేము. నిన్న నేను ఒక స్కూల్లో ఉన్న అల్లుగుండ హై స్కూల్లో మహమ్మద్ మియాను, నేను హుసేన్ అని హెడ్ మాస్టర్ ఉన్నాడు అక్కడ. ఆయన స్కూల్కి వస్తా డోన్ నుంచి అక్కడికి వెళ్ళా. పిల్లలందరూ చిన్నపిల్లలు, హై స్కూల్ పిల్లలు. వాళ్ళకి ప్రత్యక్షంగా బల్ల మీద పడుకోబెట్టి నేర్పించి చూపించా, ఇటు నొక్కాలి తినండి. పూర్తి స్థాయి ట్రైనింగ్ కాదు, పూర్తి స్థాయి ట్రైనింగ్ 1 రోజు పడుతుంది, లేదా 3 గంటలు పడుతుంది. టీచర్లుగా మీరు తీసుకోవచ్చు ఆ ట్రైనింగ్, తప్పేం లేదు.
పిల్లలకి క్రిటికల్ అవసరం ఎంత అంత నేర్పిస్తే చాలు. గుండె ఆగిపోయిందా లేదా తెలుసుకోవటం, ఆగిపోయిందంటే ఎలకలు పడుకోబెట్టి ఎముకను గుర్తుపెట్టేది ఎలా, దాని మీద నొక్కేది ఎలా అని చేపిస్తే సరిపోద్ది. సింప్లిఫై చేస్తే అలానే ఉంటుంది. ఇట్లాంటి ఫస్ట్ ఎయిడ్ ఎలిమెంట్స్ కొన్ని మనం నేర్పవచ్చు. కంట్లో నలకబడింది, గ్రామంలో ఉండే మంది పిల్లలు గ్రామాల్లో ఉంటారు, పొలాల్లో పనులు చేసేటప్పుడు దుమ్ములేస్తుంది, కంట్లో నలకబడ్డది, కంట్లో సన్న 0.5 మిల్లీమీటర్ నలకబడ్డా కూడా దూలం పడ్డట్టే ఉంటుంది. అక్కడ ఉండే సెన్సిటివ్ నర్వ్స్ అట్లుంటాయి. దీనికి మన ఇంట్లో మన పిల్లలకి జరిగితే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా కంటి డాక్టర్ దగ్గరికి పోతాం. వాడు నొప్పని మొత్తుకొని ఊరుకోలేం కదా. కంటి డాక్టర్ ఫీజు ఎంత? 200 తీసుకొని పరీక్ష చేసిన తర్వాత నలక తీయడానికి 200 తీసుకోడా? 200 తీసుకుంటే మంచి డాక్టర్. 1000కి తక్కువ నువ్వు బయటికి రావడానికి లేదు. డాక్టర్ దుర్మార్గులు అయితే మనం బతుకున్నాం. కొందరు దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళది. మేము ఎంత ఖర్చు పెట్టి చదివినాం, తీసుకోకపోతే మేము ఎట్ట బతకాలా అంటారు. రైతులకంటే అందరం బాగానే బతుకుతున్నాం, డాక్టర్లు కానీ ఎంప్లాయీస్ కానీ అందరం బాగానే బతుకుతున్నాం. రైతులే దుర్మార్గంగా ఉంది ఈరోజు. అస్సలు ఏమాత్రం బతకటానికి లాయక్గా లేని జీవితాలు ఉంది వాళ్ళకే. వ్యవసాయం మీద ఉన్నవాడికి, కూలోళ్ళు కూడా అక్కడక్కడ బాగున్నారు, వ్యవసాయం సొంతంగా చేసేవాడికంటే. ఇది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి డాక్టర్ చెప్పే ఆర్గ్యుమెంట్ 100% కరెక్ట్ కాదు, కొంత కరెక్ట్ కొంత తప్పు. నేను దీనికి ఈ 5 నిమిషాల ప్యాకేజ్ కింద నేను ఒక ఐడియా చెప్తా, వినండి. గ్రామంలో ఉన్న పిల్లలకి మీ స్కూల్లో వచ్చి పిల్లలు నిలకబడ్డది సార్ నొప్పికుందనంటే ఒక బేసిన్లో నీళ్లు పోసి, శుభ్రమైన నీళ్లు, శుభ్రమైన ఎంత శుభ్రం ఎంత అయితే అంత, మరి హుస్సేన్ సాగర్ నీళ్ళు కాకుండా మామూలు నీళ్ళు, మంచినీళ్ళు చేతులు కడుక్కుని బేసిన్లో పోసి తలకాయ దాంట్లో ముంచి రెప్పలు 10 సార్లు ఆడిస్తే 100కి 90 సందర్భాల్లో నలక నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. 90. ఈ 90 మంది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ముందు అది మిగిల్చాం కదా. ఇంకా 10 మంది మిగిలారు, ఇంకా నొప్పి పోలేదు సార్ అన్నాడు. మీ స్కూల్లో ఎట్లాగా ల్యాబొరేటరీ పరికరాల కింద భూతద్దాలు ఉన్నాయి. ఒకవేళ భూతద్దం లేదు, ఇవి రీడింగ్ గ్లాసెస్, ఇది భూతద్దమే. ఇట్లాంటి బ్యాచ్ వాడు దొరుకుతారు. ఇది చెత్వారం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ అద్దాలు చెత్వారం అద్దాలేనా? ఒక్కసారి ఇవ్వండి, నేను చెప్తా ఉన్నా కాదు. ఇది చెత్వారం అద్దాలు అంటే అడుగున భూతద్దం ఉంటుంది, పైన మామూలు అద్దం ఉంటుంది. ఈ అడుగు భూతద్దము లావుగా చూపిస్తుంది. ఈ అద్దంతో కన్నుల్లో చూసామంటే ఆ నలక సైజు పెరిగి కనపడుతుంది. అంటే మీరు ఎక్కడికి పోవక్కర్ల, భూతద్దానికి ల్యాబ్లో లేకపోయినా బాధలేదు. ఒక్క చెత్వారం వాడు దొరకపోతారా? మన టీచర్లైనా దొరుకుతారు, బయట దొరుకుతారు. ఆ నల్లకి సైజు పెరిగి 5-6 రెట్లు 10 రెట్లు కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దూది దొరికితే దూదిని కొనలాగా చేసిన నీళ్ళల్లో తడిపి, కానీ దూది ఎక్కడ దొరుకుద్దనంటే లెట్ us కమ్ టు ప్రాక్టికాలిటీస్. ఒక న్యూస్ పేపర్ లేదా పుస్తకంలో ఒక ముక్క దించి, ఒక అంచుని చిన్న ముక్క దించి, ఒక నోట్సులో, పాత నోట్సులో దాని నీళ్ళల్లో తడిపి, ఈ తడిపిన కొన్ని నలక మీద ఇటు పెట్టే 9 మందికి లేసి వస్తాయి 10 మందిలో. ఇంకా మిగిలింది ఎంతమంది? ఒక్కడో 100 మందిలో. ఈ ఒక్కరిని కంటి డాక్టర్ దగ్గర పంపించి వాడు బతకాలిగా. ఇట్ ఈజ్ పాసిబుల్. మేము వీడియో తయారు చేసాం ఈ ఇష్యూ మీద. మీకు ఎవరికైనా కావాలంటే ఇవ్వగలను. మీరు వెళ్ళేటప్పుడు నాకు మీ ఈమెయిల్స్ ఇవ్వండి, నేను ఐ విల్ షేర్ దిస్ మెటీరియల్ విత్ యూ. క్లాస్ చెప్తా ఉన్నారు మీరు, సడన్గా ఒక అమ్మాయి ముక్కులోంచి రక్తం కారటం మొదలైంది. పుస్తకం మీద పడ్డది రక్తం చుక్కలు. పక్కన పిల్లలు ఊరుకుంటారు, అమ్మో రక్తం అని కేకలేశారు. అయిపోయింది, క్లాస్ ఆగిపోయింది. ఎంత సీరియస్గా జరుగుతున్న క్లాస్ టక్కన ఆగిపోయింది. రక్తం కారుతుందన్నాక మనకి భయమే. పిల్లలకి ఏమన్నా అయితే రేపు పొద్దున మనకి బదనాం అవుతుంది. క్లాసు బంధు. ఈ పిల్లల్ని ఎత్తుకొని డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ఇంకో పిల్లోడికి చెప్పి హెడ్ మాస్టర్కి చెప్పాలి ఈ డాక్టర్ దగ్గరికి పోతున్నాని చెప్పి ఈసారి వెళ్ళిపోయినాడు. పిల్లలకి పండగే క్లాసులు వేసిపోతే. పిల్లలకి పండగ అంటే ఒకసారి
ఆ సంఘటన నాకు గుర్తొస్తుంది. మా డాక్టర్ గారి కొడుకొకడు స్కూల్కి వెళ్ళినట్టు అరగంటకి మళ్ళీ వచ్చాడు. ఏమిరా డుమ్మా కొట్టినా అన్నాడు డాక్టర్. లేదా ఈరోజు సెలవు మా స్కూల్కి అన్నాడు ఆనందంగా. సెలవు ఎందుకు ఇచ్చినారా అంటే మంత్రి తెచ్చాడు అన్నారు. మంత్రి తెస్తే ఎంత ఆనందమో పిల్లలకి. అందుకనే ఎవడు తెచ్చినా సెలవులు ఇవ్వకూడదు. దీనికి ఏమొస్తుంది, రోజు ఒక మంత్రి తెస్తే బాగుండని కోరిక వస్తుంది కదా, చెప్పండి. మంత్రులు తెస్తే సెలవులు ఇస్తే అదే కోరిక పడుతుంది పిల్లలకి. అందుకని నాయకులు చచ్చిపోయినట్టు ఇవ్వకూడదు. ఏదో పాత నాయకులు గాంధీ అంబేద్కర్ లాంటి వాళ్ళకి ఇస్తున్నారంటే ఆనవాయితీకి పెంచారు దాన్ని. న్యాయంగా వాళ్ళేం కోరుకోలే మహానుభావులు, మనం చేసి పెట్టినాం వ్యక్తి పూజలో భాగంగా. ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అంటే వాళ్ళు చెప్పిన విషయాలను కొనసాగించడమే కానీ సెలవు అనే పేరుతో వాళ్ళని పేరు అడ్డం పెట్టుకొని మనం గాలి కబుర్లు చెప్పుకోవడానికి కాదు కదా. నిజంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం అమలు చేయాలంటే మరింత ఎక్కువ కష్టపడాలా. వాళ్ళు జయంతుల రోజు వర్ధంతుల రోజు, అంతేగాని సెలవు పెట్టి తిని తాగింట్లో పండుకుంటే అది ఎట్లా వాళ్ళని గుర్తుంచుకోవడం అవుతుంది. అసలు ఈ దేశమే దారి తప్పిందంట ఈ విషయంలో. నా అభిప్రాయం అవుతుంది. నాతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు, కానీ నా పిల్లలు ఏకీభవించారు. ఏమని అంటే వాడు చస్తే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. రోజు ఒకడు చస్తే బాగుండని, సెలవులు వస్తాయని అట్టాటి అభిప్రాయం వస్తుంది. అందుకని మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, సెలవు అనేదాన్ని. ఇప్పుడు సెలవు వచ్చింది పిల్లలకి, ఒక క్లాస్ సెలవు, గోవాలు గడుచుకుంటున్నారు. దీనికి మార్గం ఏంది? మీకు తెలిస్తే విషయం మీరు అమలు చేయొచ్చు. మీకు ఎప్పుడు ముక్కు నుంచి రక్తం కారినా కారణాల లోపలికి ఇప్పుడు వెళ్ళొద్దు. కారణాలు కూడా పెద్ద కారణాలు ఏమి ఉండవు. పిల్లలు ఎప్పుడు ముక్కు లేలు పెట్టి పొక్కులు బీగుతూ ఉంటారు. అదొక అలవాటు కింద మారిన వాళ్ళు ఆడు పొక్కులు లేకపోయినా ఏలు పెడతా ఉంటారు. ఈ ముక్కు లోపల, ముక్కు దూలము లోపల పక్క రక్తం ఎక్కువ సప్లై ఉంటుంది. గోరు తగిలినా కూడా రక్తం కారుతుంది. కారణం అది. రెండోది ఇన్ఫెక్షను. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, ముక్కు ఇలా పట్టుకుంటే చివరి భాగాన్ని టైట్గా పట్టుకుంటే 5 నిమిషాలు రక్తం కారడం ఆగిపోయింది. మరి గాలి ఎట్టాడుతానంట పిల్లోడు. నోరేం చేస్తుందిరా గాడిదలు కాస్తా అన్న. ముక్కు మూస్తే నోరేం చేస్తుంది? ముక్కు కంటే పెద్దది గవాజీలాగా తెలుసుకొని ఉందిగా, ఆయన పీల్చుకో గాలి. ఏమైంది? హో సార్ కరెక్ట్ సార్ అంటున్నాడు. అని అట్లా అడగనేయండి, ఏమి తప్పేముంది, సరదాగా ఉంటుంది అది. ముక్కేలా పట్టుకుంటే ఆగిపోయింది రక్తం 5 నిమిషాలు. క్లాసు రద్దు కానక్కర్లా, పట్టుకోమని చెప్పు ఆ పిల్లని, క్లాస్ కంటిన్యూ చేయి. రక్తం ఆగిపోయింది, పోయి మొహం కడుక్కోమను, ఇంక ఇప్పుడేం కారదు. సాయంత్రం తాపీగా వాళ్ళ అమ్మనాన్నోళ్ళకి చెప్పి ముక్కు డాక్టర్ దగ్గరికి బొమ్మను, వాడిని బతికించండి పోయి. ఏమి చేయక్కర్లా. ముక్కు గారితే, ముక్కు రక్తం గారితే వైద్యమే అక్కర్లేదు, వదిలేసి ఊరుకోండి, ఆగిపోద్ది. అది ఏళ్ళు పెట్టడం ఆపండి, అదొక్కటి నేర్పించండి పిల్లలకి. చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి, చాలా చిన్నవి. ఇవన్నీ మన క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కింద మార్చుకోవచ్చు. నీ పుస్తకంలో ఉందా లేదా నాకైతే అనవసరం. ఇవి జీవితానికి పనికొచ్చేవి. మన పిల్లలు బలపాలు దాచుకోవడానికి చోటు లేక ముక్కుల్లో దాచుకుంటారు, చెవుల్లో దాచుకుంటారు. ఈ ఇష్యూలు అన్నీ మనమే పరిష్కరించవచ్చు, డాక్టర్ కూడా అక్కర్లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవడం ద్వారా మనకి ఉపయోగము, పొద్దున మన పిల్లలకు ఉపయోగము. మనకి పిల్లలు ఉన్నారుగా, మనం చదువు చెప్పే పిల్లలకి ఉపయోగం. ఇట్లాంటి పర్పస్ ఓరియంటెడ్ ప్రాక్టికల్గా ఉపయోగపడే వాటిని మనం 5 నిమిషాల ప్యాకేజ్ కింద, అట్లాంటి కొన్ని వందలు ఉన్నాయి సార్ విషయాలు, 1 కాదు 2 కాదు, వందలన్నీ నేను చెప్పని మిమ్మల్ని అడగను. ఎందుకంటే అట్లాంటి కంపల్షన్ నాకు లేదు, నీకు లేదు. ఆ సందర్భానికి ఏం పనికి వస్తాయో వాటిని నేర్పిస్తూ ఉంటాం. రోజు ఒక్కొక్కటి నేర్పిస్తాం. కథ రూపంలో కొన్ని చెప్పచ్చు. ఓ చిన్న కథని శాంపుల్గా చెప్తాం. మేము చిన్న చిన్న సంఘటనల్ని అద్భుతంగా ఆలోచింపజేయచ్చు. సెటైర్స్. ఒక పిల్లవాడు సైకిల్ దొక్కుతూ పోతున్నాడు ఒక పెద్ద వీధిలో. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలి. ఆ వీధిలో సైడ్ని తీసుకెళ్ళి ఈ సైకిల్ని అక్కడ పెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ దగ్గరలో కాపలా కాసే పోలీసు ఆయన వచ్చాడు. ఏం సైకిల్ ఇక్కడ పెట్టినామని. ఏం పెట్టకూడదా అన్నాడు. పెట్టకూడదు ఇక్కడ అన్నాడు. ఎందుకు పెట్టకూడదు అన్నాడు పిల్లడు. తాళం కూడా వేసిపోతాను, ఎందుకు పెట్టకూడదు అన్నాడు. ఈ వీధిలో ఎవరెవరు తిరుగుతుంటారు అనుకున్నాం అన్నాడు. ఎవరెవరు తిరుగుతారన్నాడు. మంత్రులు పోతారు, ఇక్కడ ఎంపీలు పోతారు, ఈ వీధిలో పెడితే ఎట్లా అన్నాడు. వాడు ఏమన్నాడంటే నేను సైకిల్కి తాళం వేసినాలే అన్నాడు.
పెద్ద సెటైర్ ఇది. ఇప్పుడు ఇటు మాట్లాడినా భరించలేని రాజకీయ నాయకులు వచ్చారు ఈ దేశంలో. ఈ మాత్రం కూడా జోకులు వేసుకోవడానికి అవకాశం లేదు, చచ్చిపోతాం మనం కదా. చిన్న చిన్న అంశాలే పిల్లల్ని క్రియేటివ్గా ఆలోచించడం చేయొచ్చు. నేను అనేది క్రియేటివిటీ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి యూజ్ఫుల్ ఇన్ దేర్ లైఫ్స్. మీరు ఎంత కష్టపడి మెమరీ పెంచినా, రోట్ మెమరీ అంటారు దీన్ని, గుడ్డిగా మెమరైజ్ చేయడం, ఇది జీవితానికి ఉపయోగపడదు. క్రియేటివ్గా ప్రాబ్లం సాల్వ్ చేయడం ఉపయోగపడుతుంది. క్లాస్ రూమ్లో క్రియేటివ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాని లోపలికి పిల్లలు వెళ్ళి ఊహించి చెప్పాలి జవాబు. 10 మంది పిల్లల్ని మీ క్లాసులో 10వ తరగతి పిల్లల్ని ఎంపిక చేసి, లేదా 9వ తరగతి వాళ్ళని ఎంపిక చేసి మద్రాసు ఎక్స్కర్షన్ పట్టుకెళ్ళాం. మద్రాసులో మెరీనా బీచ్ చూపించడం, బతికిన కాలేజ్ చూపించడం, సచిన్ కాలేజ్ చూపించడం, సెంట్రల్ చూపించడం, ఎగ్మోర్ స్టేషన్ చూపించడం, ఇవన్నీ చూపించాం. సెంట్ థామస్ మౌంట్ చూపించాం. అంత రోజంతా చూపించి సాయంత్రం ట్రైన్ ఎక్కి రావాలి. రాత్రి 10:30కు ట్రైన్ ఉంది. గుత్తి దాకా వస్తే అన్న నుంచి బస్సులు స్టేషన్కి తీసుకెళ్ళాం. అన్నం పెట్టించాం. పడుకొని రా, ట్రైన్ అప్పుడు లేపుతాలే అని చెప్పాను. అన్న స్టేషన్లో పడుకోబెట్టాం 10 మందిని. ఇంతవరకు మామూలుగా ఉన్నట్లుంది కథ. ఎప్పుడు కూడా కథలో సస్పెన్స్ ఉంటేనే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు సస్పెన్స్ మొదలైంది. పిల్లలు వదిలేసి ఈ తీసుకెళ్ళిన టీచర్ మాయమైనాడు, కర్నూలు వచ్చినాడు. ఇప్పుడు పిల్లల్ని ఏమడుగుతున్నానంటే, నువ్వు ఊహించి చెప్పాలి నాకు సమాధానం. మీరు నిద్రలేసి చూసేటప్పటికి మీ టీచర్ కనపడలే, మీరు కర్నూలుకి ఎట్టొస్తారు? ఇది క్వశ్చన్. మనకి మన పిల్లల్ని వదలడానికి మహాభయం. మనకి ఎంత భయం అంటే, మనం ఒక పక్క పేరెంట్స్ కూడా కదా, ఇంట్లోంచి బయటికి వెళ్తే కూడా తట్టుకోలేం. మీద బస్సులు వస్తే జాగ్రత్త అని అంటుంటాం. కత్తి పట్టుకుంటే తట్టుకోలేం, కోసుకుంటాడేమోనని. బ్లేడ్ పట్టుకుంటే తట్టుకోలేం, కోసుకుంటారని. మనందరం కోసుకోలేదండి చిన్నప్పుడు. వీళ్ళంతా కోసుకొని కాదు ఇక్కడికి వచ్చినాం, మన పిల్లలు కోసుకోకూడదు. తప్పేం కాదు, కోసుకోవడం ఏం తప్పు. నేను 20 సార్లు కోసుకున్నాను నా చేతులు చిన్నప్పుడు. ఇప్పుడు కోసుకోను. చిన్న చిన్న యాక్టివిటీస్లో బ్లేడ్ మహా ఆకర్షణీయమైంది ఆ వయసులో. ఈ జొన్న మొక్కలు ఉంటాయి కదా ఎండిపోయినవి, దాంట్లో బెండ్లు తీసి బెండ్లలోంచి చక్రాలు చేయటం, రథాలు చేయటము, గుళ్ళు చేయటం, ఇవన్నీ చేసేవాళ్ళం. బ్లేడ్తో కోస్తే నీట్గా వస్తాయి. అందుకని బ్లేడ్ కసక్కే దిగేది, ఇట్టు ఒత్తి పట్టుకునేది. అప్పుడే నేర్చుకున్నాం ఒత్తి పట్టుకుంటే ఆగిపోద్దని. ఏదో నోట్లో పెట్టుకునేవాళ్ళం కాసేపు. ఇంట్లో చెప్పేదే లేదు, చెప్తే తంతరు, చేతులు కోసుకుంటే కూడా. కానీ అంటే అప్పుడు కూడా తల్లిదండ్రులు మనలాగే ఉండేవాళ్ళు కాదు, ఇంత దండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ప్రేమతో తంతం చేయి కోసుకున్నవేందని అప్పుడు పట్టించుకోకుండా వదిలేశారు. అట్లా అడ్డదిడ్డాలకు తిరిగే ఈత కొట్టడం నేర్చుకుంది మేమంతా. లేకపోతే మమ్మల్ని డైరెక్ట్గా నేర్పించి వచ్చారా? మనం ఏమి నష్టపోయాము సార్? మన చిన్నతనంలో మనం ఎన్ని చేసినందువలన ఏమి నష్టపోకపోగా ఒక ధైర్యం వచ్చింది కదా. మన పిల్లలకి ధైర్యం అందించకపోతే ఎట్లా? ప్రాబ్లమ్స్ని ఎదుర్కోగలిగే ధైర్యం తల్లిదండ్రులు మనమే కదా ఇవ్వాలా. మనం ఆ ధైర్యం నూరిపోయడంలా మనకి భయం, మన భయాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తున్నాం, వాడికి భయం కలిగిస్తున్నాం. అంత భయం మన పిల్లలకి నేర్పిస్తే రేపు పొద్దున సమస్యలు వస్తే ఎట్ట ఎదుర్కొంటాడు? పిల్లలకి నేర్పించాల్సింది కేవలం చదువు ర్యాంకులే కాదు, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం నేర్పించాలి. మీ క్లాస్ రూమ్లో కూడా మార్కులు రాకపోయినా నాకు బాధ లేదు, ఫెయిల్ అయినా నాకు బాధ లేదు. ఇటు పాస్ అవుతారులేండి, పాస్ అయ్యే ఏర్పాటు గవర్నమెంటే చేస్తుందిగా, మీకేం దిగులేమద్దు. ఫుల్ మార్కులు ఇస్తున్నారు కదా ఇప్పుడు, ఇదివరకు లేవు ఇట్లా. నేను ఎస్ఎస్ఎల్సీ చదివినప్పుడు 1967 నా ఎస్ఎస్ఎల్సీ అయిపోయింది. తర్వాత 2 ఏళ్ళకి ఇంటర్ వచ్చింది, ఎస్ఎస్సి ఇంటర్. 600 మార్కులకి 484 నాకు వస్తే నేనేదో స్కూల్ ఫస్ట్లే అనుకున్నా. కాదంటే 5 జిల్లాలకు ఫస్ట్ అని చెప్పినారు. తర్వాత ఎవడికి టెన్షనే లేదు దాని మీద. 5 జిల్లాలు కదా 6 జిల్లాలు వేసుకుని నాకేమనుకున్నాం. అసలు అది ఇంపార్టెంట్ విషయమే కాదు. 5 జిల్లాల కంటే ఫస్ట్ 10లో 1, 2 వచ్చి ఉంటుంది నాకు. ఇప్పుడు 599 వస్తాయి. లిబరల్గా మార్కులు ఇచ్చే రోజులు వచ్చినాయి కదా. తెలుగులో కూడా 100కు 100 ఇవ్వడం మొదలుపెట్టారు కదా. మాకు జన్మకి ఇచ్చినారా మా సారోళ్ళు? తెలుగులో 100కు 100 అట్టిస్తారు, తిక్కనా కూడా కానీ వాళ్ళు.
60, 70 మా బతుకు ఎంత బాగా రాసిన లెక్క 100 ఇంకేటికి వచ్చాయి కాదు. ఇప్పుడు సంస్కృతానికి అయితే తెలుగు కంటే ఎక్కువ వస్తాయి. నేను మన్మథరెడ్డిని అడిగా డిఈఓగా ఉన్నప్పుడు, ఏం సార్ దీంట్లో ఎక్కువ మార్కులు ఎందుకు వస్తాయన్న. ఆయన డైలాగ్ చెప్తా, ఆయన కొంచెం స్ట్రూట్గా ఉంటాడు, మనిషి ఓపెన్గా ఉంటాడు. చెప్పేవాడికి రాదు సంస్కృతం, రాసేటోడికి రాదు, నాకేం చేస్తాయి వై అని అన్నాడు. అంటే దాని అర్థం రాదని కాదు, నిజంగా జోకట్టేశాడు ఆయన. తెలుగు అయితే అందరికీ అర్థమేసి వస్తుంది, తప్పులు కనిపెడతారు, సంస్కృతం ఏం కనిపెడతారు. మాంటిసోర్లో స్పాట్ దొరుకుతా అంటే పోయా నేను. స్పాట్ ఎట్ట జరుగుతుందో చూద్దాం సార్ అని. లోపలికి రాకూడదు సార్ అన్న. లోపలికి బాగుంది సార్, బయట నుంచి చూపిస్తామన్నా. ఆయన దగ్గరుండి కిటికీలో చూపించాడు. చాలా అద్భుతమైన దృశ్యం అండి స్పాట్ అంటే. 40-50 పేపర్లు దిద్దుతారు రోజుకన్నాడు. అన్ని పేపర్లు ఎటు దిద్దుతారు సార్ అన్న. చూడు కిటికీలోంచి అన్నాడు. దన్న దిద్దుతూ ఉన్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ దిద్దుతూనే ఉన్నారు. అది గొప్ప టెక్నిక్ సార్, అది మామూలు టెక్నిక్ కాదు. అది నాకు అప్పుడు అర్థమైంది, టీచర్లు సామాన్యులు కాదని. గవర్నమెంట్ అందుకనే మీ నెత్తిన చిన్న బాధ్యత పెట్టింది, ఎక్కడ ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ కాకుండా చూడండి అన్నారు. చూద్దాం. అంటే ఇక్కడ ఉండకూడదు పిల్లలు, బయటికి ధరింపరేయాల. అక్కడ ఇంటర్రోడ్ ఏం చేస్తారు, ఆడు ధరిమేయాల. డిగ్రీడ్ ఏం చేస్తారు, ఆడు ధరిమేయాల. ఫైనల్గా డిగ్రీ అయినా నాకు వచ్చిన ప్రోడక్ట్ ఎట్లా ఉంటుందంటే ఏమి రాదు. ధరిమేసాం, మనం వదిలించుకున్నాం. ఇది చాలా డేంజర్. నేను అందుకనే మొత్తం సిస్టంలో అంత సమూలంగా మార్చడం నా వల్ల కాదు, కానీ ఒక 5 నిమిషాలు మీరు కేటాయించండి, యూ కెన్ క్రియేట్ డెఫినెట్గా కొత్త తరాన్ని తయారు చేయొచ్చు. ఈ తరం మార్కులు గొప్పగా రాకపోయినా ఈ తరం గొప్పగా జీవించగలదు. దీనికి కూడా నేను మీకు ఆధారం చూపిస్తాను. ఒక 20 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ర్యాంకులు ఇచ్చినటువంటి పిల్లలు ఇప్పుడు ఎలా బతుకుతున్నారని సర్వే చేయించాం మేము. 100కి 70 మంది మామూలుగా బతుకుతున్నారు, గొప్పగా ఏం బతకటంలా. ఎందుకంటే బాగా ర్యాంకులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, బాగా చదువు, మంచి ర్యాంకు తెచ్చుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, బాగా బతుకుతావు అన్నారు. కాబట్టి వాళ్ళు మంచి ఉద్యోగం తెచ్చుకున్నారు, కానీ జీవితం ఆర్డినరీ జీవితమే. మంచి ఉద్యోగం వచ్చినంత మాత్రం గొప్ప జీవితం అవుతుంది. ఇప్పుడు గొప్పగా జీవించేటోళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50,000 జీతం అనుకో, నెలకు 5-6 లక్షలు సంపాదించేటోళ్ళు కూడా తెలుసు నాకు. ఇట్లాంటి వాళ్ళందరూ 20 ఏళ్ళ క్రితం వాళ్ళ పరిస్థితి ఏందని చూసాం. 70 మందికి ఏ ర్యాంకులు లేవు. ఏంటి దీని అర్థం? ర్యాంకుకి బాగా జీవించడానికి ఉండే సంబంధం కేవలం 30% మాత్రమే. ఎందుకు పరిగెత్తించాలి మన పిల్లల్ని? ఎందుకు తరుముకోవాలా? ఫైనల్గాలకు టెన్షన్ వచ్చి రోగాలు వచ్చి మా దగ్గర ఎందుకు చేరాలా? మీరు అబద్ధం అనుకోకండి, నేను చెప్పేది. నేను భయపెడుతున్నాను కూడా అనుకోవద్దు. ఇదివరకు 20-25 ఏళ్ళ పిల్లలు మా దగ్గరికి వచ్చేటోళ్ళు టెన్షన్తో, ఉద్యోగం ఎట్లా సార్, ప్రేమ, పెళ్ళి, రకరకాల బీభత్సమైన ప్రశ్నలతో. ఇప్పుడు 6-7 ఏళ్ళ పిల్లలు మా దగ్గరికి అమ్మో తలనొప్పి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో గుండె నొప్పి అని వస్తున్నారు. ఎంత ఎతికినా ఒక రోగం కనపడదు. రోగం కనపడకపోతే మాకు పండగే, పరీక్షలు చేయించవచ్చు. కనపడితే వెంటనే చెప్తాం. ఈ తలకాయ మీద కంతి ఉందనుకో, కంతి ఆపరేషన్ చేయించుకో అంటాం. పరీక్షలు ఎందుకు దానికి? అమ్మో గుండె నొప్పి అన్నావు, ఈసీజీ తీయిస్తాము, ఎక్స్రే తీయిస్తాము, ట్రెడ్మిల్ చేయిస్తాము, ఈకో చేయిస్తాము, ఏం చేసినా ఏం కనపడదు. అది మాకు ముందే తెలుసు, ఏం చేసినా ఏం కనపడదని. ఎందుకు చేయిస్తామంటే ఏమీ లేదని చెప్పడానికి అన్ని పరీక్షలు చేయించాలి కదా అంటాం. మీరు కాదని ఎట్లా అంటారు? కాదనడానికి వీలు లేని ఆర్గ్యుమెంట్ మా దగ్గర ఉంది. అట్లా పిల్లలకి ట్రాన్స్ఫర్ అయింది టెన్షను పెద్దోళ్ళ నుంచి. ఈరోజు మనం పెట్టి ఈ ఒత్తిడితో రోగాలు తెస్తున్నాం. చదువు ఏం బాగైతే తెలియదు. ఎంత చెప్పలేని ఈ 2 రాష్ట్రాల్లో నేను ఎంతమంది కౌన్సిలింగ్ చేశాను. ఏమమ్మా ఎందుకు మీకు ఇంతలా కష్టం, ఎందుకు ఈ టెన్షన్ పడాలి, ఏం అవసరం? రాయి పరీక్షలు, వచ్చి 2 మార్కులు వస్తాయి. రాకపోతే చచ్చిపోవాలనా? ర్యాగింగ్ చేస్తే చచ్చిపోవాలనా? టీచర్ తిరిగితే చచ్చిపోవాలనా? మార్కులు తగ్గితే చచ్చిపోవాలనా? ఏంది చచ్చిపోవడం? ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు బతకాల్సిన పిల్లలు 20 ఏళ్ళు పుట్టిక్కింది వచ్చేది ఏంది?
ధైర్యం మనం నేర్పాల. మీరు చదువు చెప్పకపోయినా నేను పౌరుల తరఫున నేను ఎన్నుకొస్తా. నేను పిల్లలకి బతకడం నేర్పించకపోతే మొదటి ప్రశ్న అలాంటి వాళ్ళు వేస్తారు. విద్యా విధానం ఏదు, విద్యా విధానం జనమందరి కోసం పనిచేస్తే చేస్తుంది. ఆ జనమందరి కోసం పని చేయకుండా కొంతమంది బాగుపడితే చాలు, మిగతా ఏమైనా నాకెందుకనే విద్యా విధానం ప్రశ్నించదు. నేను పౌరుల తరఫున నాలంటూ ప్రశ్నిస్తుంది. మా పిల్లలు బాగుపడలేదు ఏంది, చచ్చిపోతున్నారు ఏదని అడుగుతా. నారాయణ మంత్రి గారు అయితే కావచ్చు, నీ విద్యాలయాలు ఎందుకు చాలని అడుగుతాను నేను. తప్పు కదా. లక్షల మందిని చేర్పించుకుంటూ 100 మంది దగ్గర చచ్చిపోయింది అంటాడు ఆయన. 100 మందిని ఎందుకు చచ్చిపోవాలంటున్నాను నేను. 100 మందిని ఎందుకు చచ్చిపోవాలా? రిషితేశ్వర్ 22 ఏళ్ళ అమ్మాయి నాగార్జున యూనివర్సిటీ చచ్చిపోయింది. తండ్రికి లెటర్ రాసి, నాన్న నువ్వంటే ప్రేమ, చక్కటి ముత్యాలు లాంటి అక్షరాలతో రాసింది ఆ పిల్ల. ర్యాగింగ్ చేస్తున్నారు, ఊహాజనితమైన ప్రశ్నలు. ఆ కథ మీరు చెప్పండి. అరే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేసి ఉండొచ్చు అని అడగండి పిల్లల్ని. బ్రహ్మాండమైన ఆన్సర్లు చెప్తారు మన పిల్లలు. మీరందరూ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు. నా ఆనందం అది. ఇందాక సంఘటనలో పిల్లల్ని మద్రాసులు వదిలేస్తానని ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చెప్పేది. బోరు అని ఏడిసినారు ఈ పిల్లలు. అటు వదిలేసి చెట్టసారి మా అమ్మ నాన్న వాళ్ళు భయపడతారు కదా అని. అదొక్కటే తెలుసు ఆడికి. ఎట్లా ఇంటికి వస్తుందో చెప్పరా నేను అడిగితే ముందు ఏడవడం మొదలుపెట్టాడు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏడవలా, దన్న ఆన్సర్లు చెప్పారు. రైలు స్టేషన్లో పెట్టినాడు కదా సార్ మా సారు, ఎక్కుతావా రైలు, ఇంకా టికెట్ లేదు ఏమి లేదు, చలో మరి ఎక్కితే ఎక్కడ దించితే ఎట్లా, మళ్ళీ వెనకొక రైలు వచ్చి ఎక్కుతాం, అక్కడ దించితే ఇంకో రైలు వచ్చి ఎక్కుతాం, ఈ లోపల ఆకలి అయితే అడక్క తింటాం. సిగ్గు లేకుండా చెప్పినారు సార్. దేశాలు అడక్క తింటున్నాయి, పిల్లలు అడుక్కుంటే ఏం తప్పు? దేశాలు అడక్క తినచ్చు, మనం ఎందుకు అడగ తినకూడదు? ఇప్పుడు అడక్క తింటాను అన్నాడు. అడుక్కోకుండా వేరే పని చెప్పరా అన్న. హోటల్లో క్లీనింగ్ చేస్తాడు ఒకడు, సప్లై చేస్తాడు. నువ్వు ఎక్కడో మెమనాలకి ఎడ తెలుస్తారా అన్న. అందుకే సార్ ఏం చేయాలంటే ముందు ఫోన్ నెంబర్ జేబులో పెట్టుకోవాలి సార్, ఇట్లాంటి జరిగితే జాగ్రత్తగా ఉంటానని ఒకటి చెప్పారు. తెలివిగల పిల్లలు సార్ మన పిల్లలు. ఫోన్ నెంబర్ ఉంటే ఎవరినో కొన్ని బతికినాడు ఫోన్ చేస్తే ఇటు ఇరక్కపోయినాం మేమని వచ్చి పట్టుకెళ్తారు అన్నాడు. వీటిలో ఒక్క జవాబు చెప్పలేదన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలు. మన పిల్లలు కూడా కొంతమంది మెడికల్ కాలేజ్లో చేస్తారు. ఈ మధ్యన 4 పిల్లలు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన పర్పస్ వేరే. 1 గంట సేపు నేను మాట్లాడినాక ఇవన్నీ మాకు తెలియాలి సార్ అన్నారు. సోమవారం రండి అన్న. ఏమన్నీ నేను చెప్పిన విషయం ఏం తెలుసండి, 6.5 ఏళ్ళు మీరు మెడికల్ కాలేజ్ చదువుతారా, మీకు ఏమేమి వచ్చు రేపు పొద్దున బతకడానికి అని అడిగా. సుదులేయటం కూడా రాస్తారన్నారు. ఏం ఆశ్చర్యపోవద్దు, ఫ్యాక్ట్ అది. సూదులేయటం కూడా రాని దానికి 5.5 ఏళ్ళు చదవాలన్నా, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ₹1 కోటి పెట్టి సీటు సంపాదించాలన్నా. ఏంది విద్య అసలు? 50 నైపుణ్యాలు రావాలా మెడికల్ కాలేజ్ బయటకు వచ్చేటప్పటికి. ఒక్కటి కూడా రాకపోతే ఏంది? మళ్ళీ 40,000 పేజీలు చదువుతారు. మళ్ళా ఆ పుస్తకాల్లో ఒక్క పేజీలు ఒక్క లైన్లో కూడా సూదులేయటం ఎలా రాయాలా? ఆశ్చర్యపోతారు. ఇంకా అంతకంటే పెద్ద పెద్ద సోషల్ కాన్ఫ్లిక్ట్స్. నా దగ్గరకు రోగి వస్తాడు, మందులు రాస్తా, కొనడానికి డబ్బులు లేవు అంటాడు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచించాను, మెడికల్ కాలేజ్ ఎక్కడైనా డబ్బులు లేవంటే ఏమైనా చెప్పినారా అని. ఎవడు చెప్పలా మాకు. మా పుస్తకాలు రాయాలా? పేషెంట్ డబ్బులు లేవంటే ఏం చేయాలో మాకు రాయాలా? ఇంక మా చదువు దేనికని? ఇట్లాంటి క్వశ్చన్స్ రాకపోతే ఎట్లా సమగ్రమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది అంటున్నా. అందుకని మిత్రులారా, ఇట్లాంటి ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర. ఇవేం కష్టమేనే కాదు. 5 నిమిషాలు మీరు పాఠం చెప్పకండి, ఏం కొంపలు మునుగు. సిలబస్ అయిపోకుండా ఉండే సమస్య ఏం లేదు. ఇది ఇంట్రడక్షన్ లేదా వార్మింగ్ అప్ పీరియడ్ కింద వాడుకోండి. ప్రతిరోజు ఒక పిల్లవాడిని లేపి, ఒక అమ్మాయిని లేపి, ఇక్కడ నిలబడి టీచర్ పొజిషన్ నిలబడి, పిల్లలందరికీ ఎదురు నిలబడి 1 నిమిషం మాట్లాడాలి ఏదో ఒకటి. దీనివల్ల వాళ్ళకి మాట్లాడే ధైర్యం వస్తుంది. రేపు పొద్దున బతకాలంటే మాట్లాడడం చేతై ఉండాలి. ఎక్కడో వెళ్ళి నేర్చుకునేది ఎందుకు? నీ క్లాసులో నేర్చుకోవచ్చుగా. ఒక్కొక్క రోజు ఒక 2 మాట్లాడిస్తారు, నిమిషము. ఇంకా కూడా మీరు ఉపయోగించుకోవాలంటే
రేపు చెప్పబోయే పాఠాన్ని ఈరోజు ప్రకటించండి. అని ఈ పాఠం మీరు ముందే చదువుకోరాని అందరిని అనండి. ఒక ఇద్దరితో మాట్లాడిస్తానండి. ఏ ఇద్దరో మీరు చెప్పొద్దు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకో. అందరికీ ఛాన్స్ ఇస్తాడు చేయండి. రేపు చెప్పబోయే పాఠాన్ని ఈరోజు చదివాడు, పాఠం నువ్వు చెప్పడానికి ముందు ఆడితో 2 మాటలు మాట్లాడించండి. ఈ ప్రయోగం ప్రవీణ్ కుమార్ అని ఆయన చేశాడు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ డైరెక్టర్ ఆయన, తెలంగాణలో ఉన్నాడు. ఇప్పుడు మన అనంతపురంలో ఎస్పీ చేసిపోయాడు. మేము ఒకసారి అనంతపురంలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. మంచి మానవ సంబంధాలు ఎట్ట పెంచుకోవాలి, ఆందోళన లేకుండా జీవించడం ఎట్లా జెడ్పీలో ప్రోగ్రాం చేస్తే ఆయన గెస్ట్గా వచ్చాడు. వినడం మొదలుపెట్టి 4 గంటలు అట్లే కూర్చున్నాడు పోకుండా. మా మొదటి పరిచయం అది ఆయనతో. ఆయన ఐపీఎస్ అయినప్పటికీ కూడా నాకు పోలీస్ శాఖ వద్దు, నాకు పిల్లలు ఉండే శాఖ కావాలని నేర్పించుకున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో వేయించుకున్నాడు, ఇప్పుడు తెలంగాణలో కంటిన్యూ అవుతున్నాడు. ఆయన చేస్తుంది ఈ ప్రయోగం. మేము ఆయనకి చెప్పాము ఈ ప్రయోగం. ఈరోజు ఆయన దగ్గర వెల్ఫేర్ హాస్టల్స్లో కనీసం 20 మంది పిల్లలు ఉన్నారు. మీరు ఆశ్చర్యపోవద్దండి, టీచర్ల కంటే బాగా చదువు చెప్తున్నారు. అట్లా ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ చేస్తే ఏముంది సార్, మనం కూడా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళమే కదా చదువు చెప్పడాన్ని. ఆ టీటీసీలో కానీ ఆ బీఎడ్లో కానీ ప్రాక్టీస్ చేసినాం. మాట్లాడుతూ ఉంటే చెప్పడం వచ్చింది. పిల్లలు కూడా మాట్లాడుతుంటే కమ్యూనికేషన్ చేత అవుతుంది. ఎందుకు కమ్యూనికేషన్ చేత అయి ఉండాలా? రేపు పొద్దున్న సక్సెస్ఫుల్ లైఫ్కి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఉదయమే బెల్లు కొడతారు మా ఇంటి దగ్గర ఒకడు, తెరిచి చూడగానే కొత్త మనిషి టక్కు టయ్యో జబర్దస్తిగా ఉన్నాడు. ఏమండి అన్నాం. చాలా అద్భుతమైన విషయం చెప్తా సార్ అని. ఊడి అబ్బా పొద్దున్నే వచ్చి అద్భుతమైన విషయం చెప్తానంటున్నాడు. సబ్బులు సార్ ఇవి చాలా ఖరీదు తక్కువ, చాలా సువాసన ఉంటాయి, 1కి 3 అని అన్నాడు. వచ్చి సబ్బులు అమ్మేటోడు కూడా కమ్యూనికేషన్ నేర్చుకుని వచ్చి అమ్ముతున్నాడు. ఏదమ్మాలని అంతే కమ్యూనికేషన్. అయితే ఏమమ్ముతాడు? మనుషులతో మాట్లాడడం అవసరం లేని ఎవడు చెప్పండి నాకు. టీచర్కి పిల్లలతో మాట్లాడాలి, డాక్టర్ పేషెంట్లతో మాట్లాడాలి, ఇంజనీరు కింద ఉండే పనులతో మాట్లాడాలి, రాజకీయ నాయకుడు జనంతో మాట్లాడాలి. ఎవడికి మాట్లాడడం అవసరం లేనివాడు చెప్పండి. శుద్ధంబద్ధంగా మాట్లాడడం చేత కాకపోతే వాడు ఏ వృత్తిలో ఉన్నా రాణించలేడు. ఆ మాట్లాడడం ఏదో మనం ఇక్కడే నేర్పించి పంపించామనుకోండి, వాడు బాగుపడతాడు. ఏముంది మనం పడే కష్టం, మాట్లాడరా అంటున్నాం, మనం చూస్తున్నాం. వాడు బాగా మాట్లాడేదాకా పదే మాట్లాడిస్తున్నాం. వాడు ఆ క్రమంలో నేర్చుకుంటాడు. మొట్టమొదటి వాడు నేర్చుకునేది ధైర్యం నేర్చుకుంటాడు. ఇంతమంది ఎదురు నిలబడి మాట్లాడాలంటే భయం కలుగుతుంది. ఇది ముందు పోతుంది. మనిషి సక్సెస్ కావాలంటే ఫస్ట్ భయం పోవాలి. అది ఫండమెంటల్. అది మనమే పోగొట్టి పంపచ్చు కదా. అట్లా మనం డిఫరెంట్ ప్యాకేజెస్ కదా మనం మాట్లాడచ్చు. సంఘటనలు. ఓ చిన్న కథ, మనకు తెలిసిన పాత కథనే కొత్త రకంగా చెప్పండి. మిడాస్ అనేది గోల్డ్ అని చాలా పాత కథ. మిడాస్ అనేటోడు మా జిల్లా వాడే అని మొదలెట్టండి. కనెక్ట్ అవుతాడు పిల్లోడు. ఎవడో ఫారినోడు అని అంటే అర్థం కాదు. మిడాసు అనేటోడు మనూరుడే, మన కర్నూలుడు. ఇతడు నల్లమల అడవికి పోయి తపస్సు చేసినాడు దేవుడి గురించి. బ్రహ్మదేవుడు రాలేదు, ఆయన చాలా బిజీగా ఉంటాడు. విష్ణుమూర్తి కూడా రాలే, ఆయన కొద్దిగా లేజీ పర్సన్, ఆ పాము మీద పండుకొని ఉంటాడు. ఆయన ఎవడన్నా పోయి పిలిస్తేనే కదులుతాడు, లేదా కదలడు. అప్పుడప్పుడు ఋషులు పోయి మా యజ్ఞాలన్నీ రాక్షసులు పాడు చేస్తున్న గురువా, నువ్వు ఒక్కసారి రారాదా అంటే వస్తాలేపా అని చెప్పి నెమ్మదిగా వస్తాడు. అట్లా 10 సార్లు వచ్చినాడు ఆయన ఇప్పటికీ. ఓన్లీ 10 times. ఇప్పుడు మన దేశంలో ఉండే ప్రాబ్లమ్స్కి 100 సార్లు వచ్చినా చాలదు. ఇంకా కదలడం లేదు ఆయన. ఎప్పుడు కదులుతుందో తెలియదు కాబట్టి ఆయన రాడు. ఇంకా ఆయన మీద కంప్లైంట్ చేయొద్దు, రాడంతే ఆయన. శివుడు ఉన్నాడు, ఇతను బాగా హుషారు. అందుకనే డ్యాన్స్ మాస్టర్ చేసిన ఆయన నటరాజుని, చాలా యాక్టివ్ పర్సన్. ఆయన వచ్చాడు. ఆయన సింపుల్ లైఫ్ అయింది, మనకంటే సింపుల్. మనం ఒక బనీను సొక్క డ్రాయరు ఇన్ని వేసుకున్నాం, ఆయన తోలు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. బట్టలు కూడా లేదు ఆయనకి. మంచినీళ్ళకి ఇదిగో సీసాలు కొనుక్కొచ్చుకున్నాం. సీసా 25 రూపాయలు, పోతే ఉసూరు ఉంటుంది. అందుకనే మీరు సీసాలు కిన్లే గాలి అక్వాఫెనా గాలి తెచ్చుకోండి, పోయినా బాగలేదు. ఇట్లాంటి సీసాలు తెచ్చుకుంటే పోతే ఏడుపు వస్తుంది. 10 రూపాయలు పెట్టొద్దా? అదైతే ఏముంది, సీసా నీళ్ళు ఇచ్చినాడు వదిలిపోయా. అట్లాంటి సీసా తెచ్చుకునే పని లేదు ఆయనకి. నెత్తిన గంగమ్మను కూర్చోబెట్టుకున్నాడు. దప్పికైతే నోరు తెరిస్తే పోసేస్తాను నీళ్ళు పైనుంచి. అంత సింపుల్ లైఫ్ అయింది. ఆయన వచ్చి ఏమిరా మిడాస్ ఏం కావాలరా నీకని.
గోల్డ్ కావాలి సార్ అన్నాడు. ఎంత కావాలన్నాడు. ఆలోచించలేదే అన్నాడు. ఇప్పుడు ఆలోచించి చెప్పరాదా అన్నాడు. తోచటం లేదు గురువు అన్నాడు. ఒక 5 కిలోలు ఇప్పించమంటావా అన్నాడు. మరీ ఎక్కువైతే మేలేవులే రానే. ఒక 5 కిలోలు బంగారం కోసం నల్లమలాడు సెంటర్కి వచ్చి పులులు సింహాల మధ్య తపస్సు చేస్తాను. ఇంత కనబడుతున్నాను నీకు నేను. మరి ఎంతో అడగరాదు రానే. నేనేం తాగితే బంగారం కాదు చూడబ్బా అన్నాడు. ఇచ్చేసిన పోన్నాడు. ఇంక వెళ్ళిపోతున్నాడు ఆయన. కొంచెం ఆగు స్వామి, ఇంకా ఏమన్నా కావాలా అన్నాడు. ఇంకేమన్నా కావాలా కాదు, ఇచ్చింది టెస్ట్ చేసుకోవద్దా అన్నాడు. మేము అసలే 200 రూపాయలు చెప్పులు కొనడానికి షాప్కి వెళ్తేనే గోడలు బీకి ఉంగరాలు బీకి టెస్ట్ చేసే రకాలం మేము. ఏడాది పాటు తపస్సు చేసి నువ్వు ప్రత్యక్షమే నువ్వు వరం ఇచ్చి పని చేస్తాను చూసుకోక్కర్లేదు, ఎంత దేవుడు అయితే మాత్రం అన్నాడు. అంతే కదండి, మనం కూడా దేవుడిని ఇట్టే అడుగుతుంటాం. ఎన్నిసార్లు పూజలు చేసినా సార్ నీకు పని చేయవా, దబాయిస్తాం మనం దేవుళ్ళని. ఆయనకు ఒక్క పని చేసి పెట్టాం కానీ మనం. ఒక సినిమాలో మహేష్ బాబు కూడా అట్లా అడిగాడు, ఎప్పుడు నీ సంగతి నా దేవుడికి చెప్పేది, ఆయన తిన్నాడో లేదో నిద్రపోయేది అడిగే పని లేదా అని అంటాడు. దేవుడిని మనం మన పని ఆయన పట్టించుకోవాలి. అట్లా తాగితే బంగారం అయిందని వరం ఇచ్చినాక ఒక ఎండు చెట్టు తాకాడు, బంగారం అయింది. రాయి పట్టుకుంటూ బంగారం అయింది. స్వామి నువ్వు వెళ్ళిపో అన్నాడు. పక్కనే శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. ఇక ఈగల పెంట దోమల పెంట స్టార్ట్ చేసి మొత్తం తాగుతూనే వస్తున్నాడు. చెట్లన్నీ బంగారం చెట్లు అవుతున్నాయి. ఎంత ప్రమాదమో తెలుసా, మామూలు చెట్లు ఉంటేనే మిగలలేరు మనోళ్ళు ఆడ. బంగారం చెట్లు అయితే మొత్తం బోడిగుండు గురిగినట్టు గొరిగుండలు నల్లమల అడవిని. అవి కాలేదు కాబట్టి బతికిపోయినాం మనం. ఇంటికి వచ్చాడు, పూరి గుడిసెని దాకాడు, బంగారం గుడిసైంది. అన్నం తిందామని పళ్ళెం పట్టుకున్నాడు, బంగారం పళ్ళెం. అబ్బా నా లెవెల్ ఏమనుకున్నాడు. అన్నం పెట్టుకున్నాడు, అది బంగారం అయింది. అప్పుడు అనుమానం మొదలైంది, ఏం తినాలా నేనని. బంగారంతో కొనుక్కోవచ్చు కానీ బంగారం తినలేం కదా అనుకున్నాడు. ఈ లోపల స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించినాడు. అప్పటికి అంటే పేదోడే కానీ తల తాకట్టు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. మన దగ్గరికి రాడు వీళ్ళు కూడా, కొంచెం డబ్బులుంటే అటే పోతారు. ఆ అమ్మాయి వచ్చింది స్కూల్ నుంచి, నాన్నని వాటేసుకుంది. తప్పు చెప్పిన సారు, మమ్మీ అని వాటేసుకుంది, నా డాడీ అని వాటేసుకుంది. నాన్నని డాడీ అనాలా, నాన్న అనకూడదు. అమ్మని మమ్మీ అనాలా, అమ్మ అనకూడదు. మమ్మీ అంటే ఇంకా అర్థం ఉంది, ఎండిపోయిన శవమని. అయినా మమ్మీ అనా, డాడీ అని వాటేసుకుంది. ఆ పిల్ల ఇట్ట నిలకపోయింది, బంగారం అయిపోయింది. ఇప్పుడు లేకుండా పిల్లలు కూడా ఇట్ట అయిపోతే, ఈ పిల్ల కోసం బంగారం కావాలని దేవుణ్ణి అడిగితే వరం అయితే ఇచ్చినాడు, కానీ ఇట్లయితే ఎట్లా అని దేవా రావా అని పిలిస్తే వచ్చినాడు ఆయన. ఇంకా ఏం కావాలరా అన్నాడు. ఇచ్చింది ఎక్కువైంది నాయన అన్నాడు. నాకు ఈ బంగారం వద్దు, ఈ వరం వద్దు, నీ దారి నువ్వు పోనాయనా, నేను ఇదివరకే హ్యాపీగా ఉన్నా. ఈ బంగారం వచ్చి నాకు అందరూ నా పక్క చూస్తున్నారు. ఇప్పటికే పూరి గుడిసే పైనుండి నేను బీక్కపోయినారు కొడుకులంతా. బంగారం తలా వద్దంటూ బెక్కెళ్ళినాడు. పల్లెంలో ఎవడు కొట్టుకెళ్తాడో, నన్ను ఎవడు చంపేస్తాడో భయం వేస్తుంది నాకు, వద్దునైనా వరం అన్నాడు. మనిషికి ఎంత బంగారం కావాలి, ఇది చెప్పడానికి ఈ కథను మనం వాడుకోవచ్చు. ఒక దండ వేసుకున్నారు మన మహిళలందరూ, బాగున్నారు అంతా. మరి ఆ ఊళ్ళో జైలు అలుక్కాసు, కళ్యాణ్ జ్యువెలర్సు, ఖజానా పట్టెలు వేసుకొని ఉన్నారు పిల్లలాడ. ఎంత వికారంగా ఉన్నారు మీకు అనిపించలా? అంత బంగారం వేసుకుంటే దరిద్రంగా ఉంటారు. ముఖాలు బాగుంటే ఏం ప్రయోజనం? ఒక్క దండ అద్భుతంగా ఉంది. అందుకే మిమ్మల్ని చూసి మా వాళ్ళు స్టార్ట్ చేసినారు దండలేడు. అసలు మన పిల్లలకి బంగారం మీద ప్రేమనే నేర్పకాకండి, ఏమవసరం. లోపల బలాలు ఉన్నాయి, విద్య, విజ్ఞానం, నైపుణ్యాలు. ఈ సంపాదించుకోవడం మీద ఎంకరేజ్ చేయండి. ఇష్టమైతే కొనుక్కుంటారు బంగారం, లేదని దూరుకుంటారు. నా కూతురుతో జరిగిన సంభాషణ మీకు చెప్తా, చెప్పి నేను ఆపేస్తా, మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. దీపావళి పండగకి 2000 ఈ నాన్న అని అడిగింది, 15 ఏళ్ళ నాడు. ఎందుకన్నా? టపాసులు గిప్పాసులు కాల్చాలి కదా అన్న. ఎందుకు కాల్చాలన్న? మనం వెలుతురు వెలిగిస్తే నరకాసురుని చంపేటోడు సత్యభామకి ఈజీగా ఉంటారు కదా అని. అది మనం ఎక్కించిన స్టోరీ. కాల్చడానికి ఇది ఈయనన్న. ఆడి తిప్పలాలు పడతారులే. శ్రీకృష్ణుడు పక్కన ఉన్నాడు, సత్యభామ పక్కన కావాలి, లైట్ ఆయన వేసుకుంటారులే, నీకేమంత అవసరమో. కాల్చడానికి మానవ సంపదని బుగ్గి చేయడానికి నేను ఇవ్వనన్నా. నా కన్సెప్ట్ చెప్పా. దీనికే ఇట్లా అంటున్నావు, రేపు పొద్దున్న పెళ్ళికి బంగారం 10,000 కావాలంటే ఇస్తావా అన్నది ఈయనన్నా. మరి సంపాదించుకుని ఏం చేసుకుంటావు అన్నది.
నువ్వు చదువుకుంటావా? ఎంతైనా చదువుకో, అప్పు తెచ్చేది చదివిస్తా. బంగారం కొనుక్కోవడం మానటం, చదువుకో, నువ్వు సంపాదించుకుని నువ్వు చేసుకో, నా డబ్బులతో నీ బంగారం కొను. ఈ సంభాషణ జరిగిన 15 రోజులకి ఆ అమ్మాయి నిమ్స్లో సూపర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరి మానేయాల్సి వచ్చింది. 50,000 కట్టాలి. మానేస్తే 50,000 కావాలని అన్నాడు. అది తీసుకుపో అన్నా, ఒక్క క్వశ్చన్ కూడా లేకుండా. బంగారం అంటే, టపాసులు అంటే అంత మాట్లాడినోడిని చదువు కోసం అడిగితే మారు మాట్లాడుకుని ఇచ్చారు. మీరు మీ పిల్లలకి తాము స్వయంగా ఎదుగుతామని డిమాండ్ ఎప్పుడు వచ్చినా వెనకాడుకుని డబ్బులు ఇవ్వండి. చెత్త వాటికి ఏదు. సెల్ ఫోన్ అడిగితే ఇవ్వగాకండి, మీరు వాడి పారేసింది ఇవ్వండి. ఈ బటన్స్ది ఎవరు నొక్కుతారు డాడీ అంటున్నాడు వాడు. స్మార్ట్ ఫోన్ కావాలి వాళ్ళు. మీరు వాళ్ళకి నచ్చజెప్పడం చేతకాక వదిలించుకోవడానికి ఇస్తారు. ఎంటబడి పిల్లోడు మోటార్ సైకిల్ ఇప్పించుకొని వాడు కర్నూలు వీధుల్లో మెలకలు తిరుగుతూ మోటార్ సైకిల్ తోలుతున్నాడు. వాడు ఎందుకు తోలుతున్నాడో తెలుసా? వాడు ఏమనుకుంటున్నాడు మనసులో నాకు తెలుసు. వీడు ఎంత మెలికలు తిరుగుతూ రోడ్డు మీద విన్యాసం చేస్తున్నాడు, జనమందరూ నన్ను మెచ్చుకుంటున్నారు అనుకుంటున్నాడు. జనమందరూ ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలుసు. మిడి మేనపడి నా కొడుకు పోతాడు అనుకుంటున్నారు. మెలికలు తిరుగుతూ రోడ్డు మీద పోతే ఏమనుకుంటారు సార్ మనుషులు? మనం మోటార్ సైకిల్ కొనిస్తే వాడు అది చేసింది, పోయి గుద్దుతాడు, పట్టెక్కింది వస్తాడు. పిల్లలకి ఏది అవసరమో మనకు బాగా తెలుసు. అది వాడు కూడా దాన్నే కోరుకునేటట్టు నచ్చ చెప్పగలిగే సామర్థ్యం మనకు రావాలి. బీద పలుకులు కాదు, నేను పేదవాడిని ఇవ్వలేను ఈ కాదు, నీకు ఇప్పుడు అవసరం లేదు, అవసరం లేని దానికో ఖర్చు పెట్టకూడదు మనం అనేది నేర్పాలంతే. ఇవన్నీ చెప్పడానికి క్లాస్ రూమే బెస్ట్ ప్లేస్ అని నా అభిప్రాయం. మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి కష్టాలు, ఈ కష్టాన్ని ఎదుర్కొని మీరు ఎట్లా నిలబడరు, ఇవి చెప్పినా కూడా పెద్ద పాఠాలు అవుతాయి పిల్లలకి కదండి. ఏం కష్టాలు లేకుండా ఇక్కడ దాకా వచ్చారా మీరు? ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత విచారం ఏమైనా ఉందా మీకు? కష్టపడ్డందుకు, కష్టాన్ని ఎదుర్కొని బయటపడ్డందుకు గర్వంగా ఉందా? కష్టం వచ్చినందుకు ఏడుపు వస్తుందా మీకు? ఆ గర్వాన్ని నీ పిల్లలకి ఎందుకు అందించవు? నీ క్లాస్ రూమ్లో పిల్లలకి అందించవు. రే వెనకాడ కాకుండా మేమందరం కష్టాలు పడి వచ్చిన వాళ్ళమే. ఇన్స్టిల్ ఇన్ దెమ్ ది కరేజ్. మీ స్టోరీస్ చెప్పండి. మీ జీవితంలోనే 50-100 ఘటనలు ఉంటాయి మీరు చెప్పడానికి పనికొచ్చేవి. చెప్పేటప్పుడు టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్లో నేను కష్టపడి వచ్చినా అని చెప్పొద్దు. ఎవరిదో స్టోరీ చెప్పినట్టు బిల్డప్ చేయండి. ఆ ఎవడో నేనే అని చెప్పండి. సస్పెన్స్ ఉంటుంది. సస్పెన్స్ ఉంటే వింటారు బాగా పిల్లలు. నేను ఎంత కష్టపడి వచ్చినా అనుకుంటున్నావు, గుడ్డి దీపాల దగ్గర చదివినా. సర్లే సారు, నీ కాలంలో బల్బుల్లో గుడ్డి దీపాలతో చదివినా, మాకు బల్బులు ఉన్నాయి కదా అంటారు. ఆకర్షణీయంగా చెప్పండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. డెఫినెట్లీ యూ కెన్ మేక్ గ్రేట్ యువర్ ఓన్ చిల్డ్రన్ అండ్ ఆల్సో ద చిల్డ్రన్ బిఫోర్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. అందుకనే కన్సెప్ట్ సింపుల్ సార్. మేము చెప్పే కన్సెప్ట్ 5 నిమిషాలు మీరు ఏవైనా చెప్పచ్చు జీవితానికి పనికొచ్చేవి. మీరు నాకు మీ ఈమెయిల్స్ ఇస్తే ఆ 24 పేజీలు వేసమన్నాను చూడండి, అది ముందు పంపిస్తా. ఆ ప్యాకేజీలు మీకు తెలుస్తాయి. మీరే బోల్డ్ అంతా సంపాదించవచ్చు. ఒక యూట్యూబ్లోకి వెళ్తేనో లేకపోతే గూగుల్ అమ్మ తల్లిని అడిగితేనో కుప్పలకి సమాచారం వస్తుంది. కంప్యూటర్ ఆడటం నాకు రాదు, స్మార్ట్ ఫోన్ ఆడటం రాదంటే మిమ్మల్ని నేను కాపాడలేను. ఎందుకంటే అవి మంచికి ఉపయోగపడతాయి, ఏదో పనులకు ఉపయోగపడతాయి. మంచి పనులకు వాడడం చేత కాకపోతే నష్టపడతాం. ఇంట్లో ఉంటే వాడండి, చాలా డేటా వస్తుంది. ఓ సైంటిస్ట్ జీవితం చెప్పచ్చు, ఓ దేశభక్తుడి కథ చెప్పచ్చు. భగత్ సింగ్ కథ ఎంత అద్భుతమైన కథ. ఒక గ్లిమ్స్ జైల్లో పెట్టారు, ఉరిదీస్తారు. జైలర్ వస్తాడు ఆయన దగ్గరికి. మీ అందరికీ స్వర్గ నరకాలంటే నమ్మకమా? నాకు నమ్మకం లేదు, అంత ఇక్కడే ఉందనుకుంటున్నాను నేను. ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ స్వర్గంలోకి వెళ్తామని మీరు అనుకుంటారు, నాకు అట్లా నమ్మకం లేదు. బతికిన ఇక్కడే, చచ్చిన ఇక్కడే. భారతదేశ ఈ మాతృదేవత యొక్క శృంఖలాలు వదిలించడానికి ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చే ఒక దేశభక్తుడి మరణం రేపు నువ్వు చూడబోతున్నావు. ఆ దేశభక్తుని నేనే అంటాడు. 24 గంటలు చచ్చిపోయేటడుకున్న ధైర్యం ఏంది? మామూలు ధైర్యం అది. వాళ్ళ నాన్న వచ్చి అంతకుముందు నువ్వు ఒక లెటర్ రాయరా బ్రిటిష్ వాళ్ళకి తప్పు అయిందని, నేను వదిలేస్తారనంటే దేశభక్తుడు వాళ్ళ నాన్న అటు అనకూడదు. నాన్న నువ్వు దేశభక్తుడివి, మన కుటుంబంలో ఈ భాష రాకూడదు. నేను అలా ఆ విధంగా రాజీ పడి బతికి
సాధించేదానికంటే నా మరణం కొన్ని వేలు లక్షల మంది యూత్ని ఇగ్నైట్ చేస్తుంది, ఈ దేశాన్ని స్వతంత్రం చేస్తుంది అని అన్నాడు. జీవితాలు చెప్తే మనం అట్లా చెప్పాలి. చచ్చిపోమని నేను చెప్పటంలా, బతికే మనం బోల్డ్ చేయొచ్చు, అవన్నీ మనం మాట్లాడవచ్చు. క్లాస్ రూమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ కెన్ క్రియేట్ ఎ న్యూ జనరేషన్ అని మేము నమ్ముతున్నాం. మా జన విజ్ఞాన వేదికలు అందరూ నమ్ముతున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి పనిచేయచ్చు. ఒకవేళ అంత సమయం మీరు ఇవ్వలేమంటే యూ జస్ట్ మేక్ యువర్ క్లాస్ రూమ్ ఇన్నోవేటివ్. అది చేసినా ఈ దేశానికి చాలా సేవ చేసినట్టే. మాతో వచ్చి పని చేస్తేనే సేవ అని మేము అంటం లేదు. మీరు క్లాస్ రూమ్ని క్వాలిటేటివ్గా మార్చేస్తే చాలు, అది మీ చేతుల్లో ఉన్నది. దీనికి ఎవడి పర్మిషన్ మీకు అక్కర్లేదు, గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. క్లాస్ రూమ్లో నువ్వు ఫైనల్, నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్. క్లాస్ రూమ్లో 5 నిమిషాలు ఇటు ఖర్చు పెడుతున్నానంటే నువ్వు ఎవడి పర్మిషన్ అడగక్కర్లే, నేను ఎవడు ఏం అనలేడు కూడా.